యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. యేసు తాను భూమి మీద సంచరిస్తున్న దినాల్లో చెప్పిన శ్రేష్టమైన మాట, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను స్వీకరిస్తారు, అనుసరిస్తారు. నేను తండ్రిని వేడుకుంటాను. అడగటం అన్నా ఇది ప్రత్యేకమైన మాట. తండ్రితో మాట్లాడతాను, తండ్రిని అడుగుతాను. అది లేదు. కొడుకైనను తండ్రితో సమానుడుగా ఉన్నను, తండ్రి చేత పంపబడిన వాడైనను, అధికారము పొందిన వాడైనను, ఆయన అంటున్నారు, తండ్రితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట, దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచక ఈ భూమి మీద దాసుని స్వరూపము ధరించుకుని వచ్చిన ఆ మహా రక్షకుడు, దేవుని గొర్రెపిల్ల. తండ్రి మాట్లాడుతున్నాడు, తండ్రి కనపడుతున్నాడు, తండ్రి ఆలోచనలు చెప్తున్నాడు, తండ్రి నడిపిస్తున్నాడు, తండ్రి నేర్పిస్తున్నాడు, తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు, తండ్రి తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. తెల్లవారుజామున ప్రార్థనలో, రాత్రిపూట ప్రార్థనలో శిష్యులను అవతల ఒడ్డుకు పంపించి కొండ మీద ప్రార్థన చేస్తున్న సమయాల్లో ఇంతగా తండ్రితో అనుభవం ఉన్నా, ఇంతగా తండ్రితో పరిచయం ఉన్నా, ఇంతగా తండ్రితో చనువు అని ఇలాంటి మాట వాడుతూ చెప్పటానికి తగిన ఆ సహవాసం ఉన్నా, చనువు కదా, ఆఫ్టర్ ఆల్ అడుగుతాను అన్నట్టు ఉండొచ్చు. కానీ ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, తండ్రిని వేడుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా ఉత్తరవాది. ఆదరణకర్త, ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఎవరు? ఆదరణకర్త. కర్త అంటే ఒక వ్యక్తి, చేయువాడు, ఆదరించువాడు అని అర్థం. మరొక పర్యాయ పదంగా అర్థంగా చూస్తే ఉత్తరవాది అంటే నీకు బదులుగా మాట్లాడేవాడు, నీ పక్షంగా మాట్లాడేవాడు. నీకు బదులుగా తన గురించి మాట్లాడేవాడు కాదు, నీ గురించి నీకు బదులుగా నువ్వు మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు. స్తోత్రం కలుగునుగాక. ఉత్తరవాది. అది ఇంకా నేను చెప్తాను. ఇలాంటి ఉత్తరవాదిని తండ్రైన దేవుడు మనకు అందుబాటులో కాదు, మనలోనికి పంపించాడు. ఉత్తరవాది, సహాయం చేయువాడు. మంచిది. ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహిస్తారు. వేరొక అంటే అంతకుముందు ఎవరో ఉన్నారు, మరొక, వేరే ఒక, ఎంతోమంది కాదు, ఒక, వేరే ఒక. పాత నిబంధన కాలంలో ఆత్మగా దిగొచ్చేవారు. యెహోవా ఆత్మ నా మీదికి రాగా ఆత్మవశుడిన యుండగా అనే మాటలు మనం చూస్తాం. ఆ తండ్రి ఆయన కూడా ఆదరణకర్తే. నా ప్రజల బాధ చూశాను, వారి కష్టాలే నెరుగుదును, వాళ్ళ మొరనేను విన్నాను, వాళ్లను పాలు తేలిపరించే దేశానికి నడిపించడానికి దిగి వచ్చేసాను. స్తోత్రం కలుగునుగాక. నడిపించుటకు పొండ్రా అబ్బాయి అని చెప్పటం కాదు, మీకు రూట్ మ్యాప్ ఇస్తాను, ఆ రూట్ మ్యాప్ పట్టుకుని వెళ్ళిపోండి అంటాను కాదు, నడిపిస్తాను. అంటే పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, విడువక ఎడబాయక, అంటే ఆ చోటికి చేరే వరకు కూడా విడిచిపెట్టను. అన్ని సమయాల్లో కూడా ఆదరిస్తాను, ఆదుకుంటాను, పోషిస్తాను, సంరక్షిస్తాను, స్వస్థపరుస్తాను, కాపాడుతాను. స్తోత్రం కలుగునుగాక. దేవుడేంటి, మనిషికేంటి తోడు? మహిమగల దేవుడేంటి, మనిషిని నడిపించడం ఏంటి? మట్టి. ఆయన మహిమ, మహాదేవుడు. దేవుడు అనుగ్రహించే 60 సంవత్సరాలు, ఇంకాస్త అనుగ్రహిస్తే 80, 70, 100 సంవత్సరాలు. ఆ తర్వాత విడిచిపెట్టాలి ఈ భూమిని. అలాంటి నీటి బుడగ లాంటి ఆయుష్, ఆవిరి లాంటి ఆయుష్, పొగమంచు లాంటి ఆయుష్.
అంతలోనే గడ్డిపరకగా ఎదిగి దేవుడిచ్చిన అందాలను, రంగులను, సువాసన స్వీకరించి అందరినీ ఆహ్లాదపరిచి సాయంకాలానికి వడిలి ఎండి మరలా బట్టలు కలిసిపోయే ఆ పువ్వు లాంటి గడ్డి పరక లాంటి తృణప్రాయమైన జీవితము దేవుడే ఇవ్వగా ఆ తృణప్రాయమైనటువంటి జీవితం కలిగిన ఆ మనిషిని ఆదరించుటకు వచ్చేస్తున్నాడు యెహోవా. స్తోత్రం కలుగునుగాక. ఆదరణకర్త యెహోవా. మరొకసారి లూకా సువార్తలో ప్రభు చేతికి గ్రంథం ఇవ్వబడగా, యెషయా గ్రంథం తెరవబడగా, బూడిదకు ప్రతిగా పూదండ, కాడిమానులు విరగొట్టుట, దుఃఖమునకు ప్రతిగా సంతోషం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆదరణకర్త అయిన ఆయన ఆత్మ నా మీద ఉన్నారు కనుక నేను ఈ పనులు చేస్తాను. ఆ రోజు యెహోవా, ఈరోజు ఈ మాటలు చెప్తున్న రోజు యేసు. ఇప్పుడు యేసు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను వేరొక ఆదరణకర్త. హీ ఈజ్ నాట్ సెపరేట్ పర్సన్ ఫ్రమ్ ఏ సెపరేట్ హెవెన్. నో, నాట్ ఎట్ ఆల్. మరొక స్వర్గం నుంచో, మరొక పరలోకం నుంచో, మరొక ఏదో దూర ప్రాంతం నుంచి అసలే కాదు. వేరొక ఆదరణకర్త అంటే తండ్రి బదులుగా, నా బదులుగా ఆదరణకర్తలాగే ఆత్మ ఆయనను మీ దగ్గరికి తండ్రి పంపిస్తారు. ఆయన ఆదరణకర్త అన్నాడంటే ఏం చేస్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే, ఆదరణకర్త అన్నాడంటే ఆదరించడానికి ఆయన ఆఫీస్. స్తోత్రం కలుగునుగాక. సో పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి మనం వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ అధికారం క్రింద మనం లోబడినప్పుడు, నీకు నాకు దేవుడిచ్చేది ఫస్ట్ ఆఫర్ ఆదరణ, నెమ్మది, ఓదార్పు, ధైర్యం. స్తోత్రం కలుగునుగాక. గుండె నిబ్బరం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం, పరిశుద్ధాత్మ చేత నింపబడటం సంఘం తెలియకుండానే ఒక రకమైన నిరాశక్తిలోకి వెళ్ళిపోతూ ఉంది. రక్షణ పొందుట, అమ్మో నరకమును తప్పించుకోవాలి అన్నంత హడావడి కాస్త ఆలస్యంగా జరిగిన ఆ తర్వాత అకుంఠిత దీక్షతో రక్షకుని చేయి పట్టి రక్షణ మార్గంలోకి వచ్చి అమ్మయ్య రక్షించబడ్డాను, నరకమును తప్పించుకున్నాను, నిత్య జీవాన్ని దేవుడు బహుమానంగా ఇస్తే విశ్వాసం ఉంచి సొంతం చేసుకున్నాను. సృష్టికర్త నాకు ఈరోజు దేవుడైపోయాడు. దేవుడు నన్ను భక్తునిగా, భక్తురాలిగా చూడడట. ఒకవేళ నేను భక్తి చేసినా ఆ భక్తి చేస్తున్న భక్తుడనైనా నన్ను కొడుకుగా, కూతురుగా చూస్తాడట. చూడటమే కాదు, పిలుస్తాడట. పిలవటమే కాదు, అలాగున్న చెయ్యి పట్టి నడిపిస్తాడట. స్తోత్రం కలుగునుగాక. అలాగన మనం రక్షణ పొందాం. సో అదే తాత్పర్యం, అదే ఆత్రత, అదే తీవ్రత, అదే ఆసక్తి, అదే తపన పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటకు మనము కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ కలిగి ఉండేలాగున చేయటానికి ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో అప్పుడప్పుడు దేవుడు ఈ వచనాలను తప్పక జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రభు చెప్పిన మాట 15వ వచనం పాత పడిపోలేదు కదా. ఒకవేళ పాత పడింది అనుకున్న 10 నిమిషాలు పాత అయిందంతే. ప్రభు అంటున్నారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు. ఆయన ఆజ్ఞలలో ఒక శ్రేష్టమైన, ఉత్తమమైన, ఆది అంతము కూడా లేదు అనేలాంటి, ఇక ఆ ఆజ్ఞను మించిన ఆజ్ఞ మహాభాగ్యం లేదు. నిజానికి ఆజ్ఞ అంటే ఏదో నడవాలి, చెయ్యాలి, ఎక్కాలి, దిగాలి, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే మాటలు వచ్చేస్తాయి మనకు ఆజ్ఞలుగానే. ఇది ఆజ్ఞ నన్ను ఇబ్బంది పెట్టేది కాదు, నన్ను కష్టపెట్టేది కాదు. ఈ ఆజ్ఞ నన్ను భయపెట్టేది అసలే కాదు. అమ్మో చేయగలనో లేదో, ఆజ్ఞ ఏదో అని చెప్పకుండా ఉంటే బాగుండును అని కలవరపడే ఆజ్ఞ కాదు. ఇది ఆజ్ఞే కానీ ఒక గొప్ప ఆశీర్వాదం. ఇది ఆజ్ఞే కానీ ఇది గొప్ప అనుభవం. ఇది ఆజ్ఞే కానీ ఇది దూతలకు కూడా ఉండదేమో అలాంటి మహా గొప్ప అనుభవం. స్తోత్రం కలుగునుగాక. ఏమిటి ఆజ్ఞ అంటే, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి.
అది ఆజ్ఞ. ఆజ్ఞ అని అనుకుంటే చెప్పాను కదా, ఏదో చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగో మొక్కాలి, ఎలాగో ప్రార్థన చేయాలి, ఏదో ఇవ్వాలి, ఎంతెంతో చేయాలి. ఎక్కలేని, దిగలేని, వెళ్ళలేని, చేయలేని, సాధ్యం కాని, అర్థం కాని అనే మాటలన్నీ వచ్చేస్తాయి మనకి. కానీ ఇది ఆజ్ఞ అయినా సరే ఇది సంఘక్షేమం నిమిత్తం, ఇది నీ క్షేమం నా క్షేమం నిమిత్తం ఆయన ఇస్తున్న ఆజ్ఞ. ఇంకా చెప్పాలంటే నిజానికి ఆత్మ పొందుట అంటే మీకు ఇష్టమైతే 1 తండ్రి, 2 కుమారుడు, 3 ఆత్మ, ఓకే మీ ఇష్టం, యూ కెన్ చూజ్ ఎనీబడి అన్నట్టుగా ఉండేది కాదు. పరిశుద్ధాత్మ అంటేనే సాక్షాత్తు యెహోవా ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే సాక్షాత్తు ప్రభువగు ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ. ఏ ఆజ్ఞది? దేవుని తోడు నువ్వు కోరుకోవాలి. దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు, నీలోకి వస్తానంటున్నాడు, నీతో సదాకాలం ఉంటానంటున్నాడు. నీలోకి వచ్చి పాపిష్టి లోకములు నిన్ను రోజు పవిత్రపరుస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ, కుడియములకు తొలగిపోకుండా నడిపిస్తూ, పడినప్పుడు లేవనెత్తుతూ, చెడినప్పుడు బాగు చేస్తూ, అపవాదిని దించే శక్తి శారీరకముగా మానవ రూపంగా నీవు లేకపోయినా నీలో గొప్పవాడిగా ఉండి, ఆ గొప్పవాడిని నేను అబద్ధాలు చెప్పేవాడిని ఎదిరించే శక్తి నీకు ఇచ్చి జీవితం జీవించి మంచి ఫలములు ఫలించి యేసు తిరిగి వచ్చే సమయానికి, నేను తిరిగి వచ్చే సమయానికి నిన్ను సిద్ధపరిచే దేవుని సన్నిధి. పరిశుద్ధాత్మ రావటం, పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే ఒక అనుభవం, అదేదో ఒక ప్రత్యక్షత. అదేదో 3 చదువులు, 3 డిగ్రీలు సంపాదించాను, తండ్రి డిగ్రీ, కుమారుని డిగ్రీ, పరిశుద్ధాత్మ డిగ్రీ. నో 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 నో. పరిశుద్ధాత్మ పొందటం అంటే సాక్షాత్తు దేవునితో బ్రతికుండగానే, శరీరంలో ఉండగానే ఆయుష్కాలం ఉన్నంత వరకు తండ్రి సహవాసం, తండ్రి సన్నిధి, తండ్రి తోడు, తండ్రి నీడ. స్తోత్రం కలుగును గాక. వద్దు, చూద్దాం ఏముంది ఇందులో స్పెషలు, రక్షణ పొందాను కదా, అలాంటి తేలిక మాటలు, ఆలోచనలు అస్సలు సంఘానికి, విశ్వాసకి రాకూడదు, తగదు, రానివ్వకూడదు. పరిశుద్ధాత్మ వద్దు అని అనంగాని ఆ అనుభవం పొందే విషయంలో మనం కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా, ఎన్ని అడిగినా, ఏది జరిగినా, ఏం చేసినా ఆయన ఇష్టం, ఇస్తే ఇస్తాడు, పోచుకుంటా, ఆయన ఇవ్వకపోతే నేనేం చేయను అంటూ ఈ లోక సంబంధమైన భోగ భాగ్యములు పొందుటకు ఉపవాసములు చేయట్లో హడావిడిగా ఉంటాం. ఈ లోక సంబంధమైన ఈతి బాధలను అధిగమించుట కొరకు తీవ్రమైన ఉపవాస ప్రార్థనలు చేసి అమ్మయ్య దేవుడు నాకు ఇది ఇస్తాడు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, నా సహవాసం, నా స్నేహం నీకు ఇస్తాను, దట్ ఈజ్ మై స్పిరిట్, నేనే. మోషేతో దేవుడు అంటాడు ఏమని, నీ పరిచర్య అయిపోయింది, నువ్వు రిటైర్మెంట్ అయిపోతున్నావు, యెహోషువను సిద్ధపరుస్తున్నాను, యెహోషువను పిలువు, యెహోషువ మీద నువ్వు చేతులుంచు, నేను నీ మీద నా ఆత్మను ఉంచాను, ఆ ఆత్మ నేను యెహోషువ మీదకి పంపిస్తాను. నీలాగే నిన్ను నడిపించినట్టుగానే యెహోషువ నువ్వు నడిపిస్తూ నా ప్రజలందరినీ కూడా శాశ్వత క్షేమములోనికి నడిపిస్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ది సేమ్ వే అంటే దేవుని ఆత్మ ఇవ్వటం, దేవుని ఆత్మ మీదికి రావటం, దేవుని ఆత్మ లోపలికి రావటం అంటే నథింగ్ బట్ ఆయన సన్నిధి, ఆయన శక్తి. ఇంకా చెప్పాలంటే ఆయనే. స్తోత్రం కలుగునుగాక. సో పరిశుద్ధాత్మనే అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దు, లేదా అది కొంతమందికే అన్నట్టు దాన్ని పక్కకు బ్రాకెట్లో పెట్టేయొద్దు. అయినా పరిశుద్ధాత్మ నాకెందుకు, అంత పెద్ద సేవ, లేకపోతే అలాగ అనొద్దు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడటం అందరికీ అవసరమట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. దేవుడు తన గురించి ప్రత్యక్షపరచుకున్నాడు కదా, నేను మాట తప్పను అన్నాడు యెహోవా. నా నామమునకు వచ్చే ఘనతదే, నా నామమునకు వచ్చే మహిమదే. అబద్ధములాడుటకు నేను నరుడును కాదని ధర్మశాస్త్రమును మోషే ద్వారా ప్రజలకు ఇచ్చిన దేవుడు ఆ మాటను కూడా ఆ బోధ చేస్తూ చెప్పిస్తాడు.
ఏమని? నేను నరునిలాగా నేను మాట తప్పను. స్తోత్రం కలుగును గాక. మరి యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. యెహోవా సత్యం, యేసు సత్యం. ఇక్కడ యేసు ప్రభువే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ఆదరణకర్తకు ఇది పేరు సత్య స్వరూపం. సత్యం అనే రూపం కలిగినవాడు, యెహోవా సత్య రూపం కలిగినవాడు. యేసు ప్రభు నేనే సత్యాన్ని, సత్య రూపం కలిగినవాడు. పరిశుద్ధాత్మ అదే రూపం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే రూపం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఏంటి గ్యారంటీ? మోషే వేడుకుంటాడు అనలేదు, యెహోషువ వేడుకుంటాడు అనలేదు. వాళ్ళు ఇప్పుడు లేరు. ఇది ఈ యేసు ప్రభు కాలంలో వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్న యేసు రూపాంతర పరమం చెందిన సమయంలో ఏలియా, మోషే వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తాం ఆ సన్నివేశం. అయినా ఎవరు వేడుకుంటారు? ఏంటా గ్యారంటీ? ఎవరు వేడుకుంటారు? ఎవరు విజ్ఞాపన చేస్తారు? ఎవరు పంపమని అడుగుతారట? నేనే అడుగుతా. స్తోత్రం కలుగునుగాక. గాబ్రియేలు కాదు, మిఖాయేలు కాదు, కెరూపులు కాదు, శరాపులు కాదు. నో 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 వే. తండ్రినై ఉన్న నేను, తండ్రితో ఉన్న నేను, తండ్రిలో ఉన్న నేను, తండ్రి చేత పంపబడిన నేను, తండ్రికి ఇష్టడునైన నేను, ఈయన నా ప్రియకుమారుడిని తండ్రి చేత అనేక సార్లు చెప్పించుకున్నటువంటి నేను. ఆయన నన్ను మర్చిపోలేడు, నన్ను విడిచిపెట్టలేడు. ఎందుకంటే ఆయన చిత్తం నేను చేయటంలో ముందుంటున్నాను కనుక. అని ఎవరి గురించి అయితే సాక్ష్యం చెప్పానో, తండ్రికి నాకు అంత సహవాసం ఉంది. తండ్రి నేను అంత కలిసిపోయి ఉన్నాం. తండ్రి నేను అంతగా పెనవేసుకున్నాం. నా మాట కాదనడు, ఆయన మాట నేను కాదను. కనుక నేను వెళ్ళి అడుగుతాను, వేడుకుంటాను, ఆయన మీకు ఆత్మను ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాస్టర్ గారు అడగరు, దైవజనులు అడగరు, ఆత్మతో నింపుదేవా అని అడుగుతారేమో కానీ నో 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 నో. అసలు ఆత్మను పంపటానికి తండ్రి ఎవరు అడుగుట కారణం చెప్పండి? యేసు. యేసు. కనుక ఇంతగా యేసు ఆత్మచేత నేను నింపబడాలట, ఆత్మ సహవాసంతో నేను ఉండాలట, ఆత్మ లేనివాడుగా నేను ఉండకూడదట, ఆత్మ నన్ను నడిపిస్తూ ఉండాలట. శరీర సంబంధంగా ఉన్న మానవాత్మతో నేనున్నా, నా మానవాత్మను దేవుని ఆత్మ పెనవేసుకుంటూ నడిపించాలట. లేకపోతే నేను ఎప్పటికప్పుడు తొట్టెళ్ళి పాపం కావాలని పరుగులు పెడుతూ ఉంటాను. అప్పుడే పరిశుద్ధాత్మ నాలో ఉన్నప్పుడు వాటి విషయంలో అసహ్యం పుట్టేలా చేస్తాడు. కడుగుతాడు, కాలుస్తాడు, ఒప్పిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. ఆయన ఎప్పుడూ నాతో ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఆయనను పొందుట అది నా బాధ్యత. దేవుడు పొందు, నింపబడు, ఆత్మచేత నడిపించబడును ఆజ్ఞగా చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను నడిపిస్తా, నీలోకి వస్తా, నా ఆత్మ నీ మీద నీలో ఉంచుతా, నేను నిన్ను నడిపిస్తా, నా ఆత్మ ద్వారా ఆయన ఆజ్ఞగా అంటుంటే ఇది పెద్ద భాగ్యం ఏముంది? ఇది పెద్ద అనుభవం ఏముంది? ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది పెద్ద సంఘానికి అవసరం లేదులే, మామూలుగా వానాకాలపు విశ్వాసులు పెద్ద అవసరం లేనిది. ఏంటి మాట? ఏంటి మాట? నేను వద్దనుకుంటున్నది ఎవరిని? నేను కాదనుకుంటున్నది ఎవరిని? పట్టించుకోకుండా ఉంటున్నది ఎవరిని? దేవుని సహవాసం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ప్రత్యేకంగా చెప్తున్నారు, నేను వేడుకుంటాను అంటే మీరు ఆత్మచేత నింపబడాలి. తండ్రి దగ్గర నేను చాలా వేడుకోగలను, కానీ నేను వేడుకునేది ఆయన ఎప్పుడు మీలో ఉండాలి. లేదా ఆయన నేను ఒకటే అయి ఉన్న ఆత్మ మీలో ఉన్నప్పుడు తండ్రి నేను ఆత్మ మీలో ఒక్కటై ఉండాలి. మీరు నింపబడాలి. స్తోత్రం కలుగునుగాక. అనుభవం లేదా? దేవుడిస్తాడు. బాప్తిసం పొందినప్పుడే ఆత్మ పొందేస్తాం కదండి, కావచ్చు. కానీ ఆత్మ చేత నింపబడిన దానికి కొన్ని సూచనలు ఇచ్చారు ప్రభు. ఆ సూచనలు గ్రంథస్థం చేశారు. కనుక అవి కూడా మనం మనసు పెట్టి చూడటానికి ప్రయత్నం చేయాలి. ఎనీవే 16వ వచనం, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తననగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయన కార్యాలను చూడదు, ఆయన ఉనికిని చూడదు.
చూడలేదు, అసాధ్యం. స్తోత్రం కలుగునుగాక. దేవునమానికి స్తోత్రం. ఆయనను ఎరుగదు కూడా, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. లోకం ఆయనను పొందుకోలేదు, ఆయన సహవాసం లోకం పొందుకోలేదు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు. స్తోత్రం కలుగునుగాక. మీరు ఆయనను ఎరుగుదురు. యేసుని ఎరుగుదము. ఆ రోజు ఆ శిష్యులు, ప్రజలు ఒకవేళ మాటలు వింటుంటే ఇలాంటి ఆలోచన వాళ్ళలో నాలాంటి వాడు ఉంటే వచ్చి తీరుతుంది. యేసు నాకు తెలుసు, ఆయన నడవటం చూశాను, మాట్లాడటం చూశాను, కార్యాలు చేయటం చూశాను, ఆ ఊరు వెళ్ళినప్పుడు చూశాను. యేసుని నేను ఎరుగుదును. యేసు పదే పదే తండ్రి 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 అంటూ, తండ్రి మాట లేకుండా, తండ్రి ఆదేశం లేకుండా, తండ్రి గురించి చెప్పకుండా, తండ్రి రాజ్యం గురించి చెప్పకుండా, తండ్రి ఉండే చోటు గురించి చెప్పకుండా, ఆయన ఉండటం లేదు కనుక యేసు బోధన బట్టి నేను తండ్రిని కూడా ఎరుగుదును. యేసు చెప్పాడు కనుక. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ మీరు ఆయనను ఎరుగుదురు అంటున్నాడు. ఈ సమయానికి ఇంకా పరిశుద్ధాత్మ దిగి రాలేదు, ఆ పరిశుద్ధాత్మ సంచారం లేదు. యేసుతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుతో తండ్రి ఉన్నాడు. అపొస్తలుల కార్యాలు మనం చూసుకుంటాం కదా. దేవుడు ఆయనకు తోడయుండి పరిశుద్ధాత్మ శక్తి చేత అయినా అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ బాగు చేయొచ్చు, స్వస్థపరచుచు సంచరించెను. స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు చెప్పే సమయానికి తండ్రి ఆయనకు తోడు, పరిశుద్ధాత్మ శక్తి కూడా ఆయనకు ఉన్నది కనుక నేను పరిశుద్ధాత్మని ఎరుగను, ఇంకా వెళ్ళాలి, వేడుకోవాలి, పంపించాలి. కానీ ముందే చెప్తున్నారేంటి మీరు ఎరుగుదురు అని? యేసు అబద్ధం ఆడాడు కదా, ఎరుగకుండానే మీరు ఎరుగుదురు అంటున్నాడు. నిన్న మొన్న ఏమైనా బోధలో చెప్పాడా? లేదా గడిచిన సంవత్సరం ఎక్కడైనా ప్రసంగంలో మాట ఉదాహరించాడా? అంటే దాదాపు మనకు సూచన రుజువు దొరకకపోవచ్చు ప్రసంగాల్లో, లేఖనాల్లో. మీరు ఎరుగుదురు అంటే మీరు తండ్రిని ఎరిగి ఉంటే కుమారుని ఎరిగినట్టే, మీరు కుమారుని ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగినట్టే. స్తోత్రం కలుగునుగాక. మీరు తండ్రిని కుమారుని ఎరిగి ఉంటే పరిశుద్ధాత్మని ఎరిగి ఉన్నట్టే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అలాగున మనం ఆలోచించటానికి ఏమాత్రం సంశయించాల్సిన పని లేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎలా ఉంటాడు? ఆయన మీతో కూడా నివసిస్తాడు. మీతో అంటే ప్రక్కన అన్నట్టు. మీతో ఈ ప్రక్క, ఆ ప్రక్క, ముంద, వెనక, పైన, ఓకే, లెట్ ఇట్ బి. మీతో అంటే ప్రక్కన కావచ్చు, కాదు, మీలో ఉండి మీతో ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ నా మీదికి అన్నట్టుగా పాత నిబంధనలో చూస్తాం. కానీ ఇక్కడ యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఆయన మీతో ఉంటాడు, వెలుపల కాదు, మీలో ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరు? సాక్షాత్తు తండ్రి ఆత్మ, సాక్షాత్తు నా ఆత్మ, సాక్షాత్తు సత్యస్వరూపియగు దేవుని బలమైన సన్నిధి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. కనుక మీరు ఆత్మను పొందుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త మొదటి వచ్చిన దగ్గరే 10 నిమిషాలు అయిందా? ఎనీవే, నిమిషాలతో మనకి పని లేదు. లూకా సువార్త కాస్త పరిశుద్ధ గ్రంథంలో ఎడమ ప్రక్కకి వెనక్కి వద్దాం. యోహాను సువార్త కన్నా కాస్త వెనక్కి లూకా సువార్తలో 11వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ గురించి ప్రభు చెప్తున్న ఒక మరింత శ్రేష్టమైన ఆలోచన. మీకు తెలియనిది కాదు, నాకు తెలియనిది కాదు. కళ్ళు మూసుకున్న ఆ వచనం ప్రారంభంలో 2 మాటలు చెప్తే మిగిలిన వచనమంతా మీరు చెప్పివేయగలిగిన సమర్థులే. ఆ వచనం మీకు బాగా బట్టి పట్టారు, కంటత వచ్చినట్టే. అయినా యేసు నిన్ను తెలుసుకున్నాను, ఈరోజు మరలా తెలుసుకోవాలంటే నాకు పెద్ద పని లేదు, నిన్నే తెలుసుకున్నాను కాదు. యేసుని ఎంత తెలుసుకున్నా, యేసుని ఎంత చూసినా, యేసు మాటను ఎంత విన్నా ఎప్పుడు క్రొత్త
క్రొత్త రుచి. స్తోత్రం కలుగునుగాక. 11వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. 11, 12, 13 చూద్దాం. మీలో తండ్రి అయిన వాడు, అంటే పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు చెప్తున్న మరొక సన్నివేశం. ఇది యోహాను సువార్తలో కూడా ఉండవచ్చు, మత్తయి సువార్తలో కూడా ఉండినట్టుగా మనం చూస్తాం. ఏంటన్నమాట, మీలో ఒక ఉదాహరణ చెప్తున్నారు, ఒక ఉపమానం చెప్తున్నారు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డునడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు మంచి బహుమానములు, ఈవులు అంటే బహుమానం అనేది మనం ఖర్చు పెడితే వచ్చేది కాదు. నేను షాప్కి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టి ఒకడు కొనుక్కొని తెచ్చుకో, అది బహుమానం కాదు. ఐ పెయిడ్ ద ప్రైస్. అది నాదే కావచ్చు, నా సంతోషం కోసం కావచ్చు, నా సొత్తు కావచ్చు, దాని మీద ఎవ్వరికీ కూడా దృష్టి పెట్టడానికి వీల్లేదు కావచ్చు. కానీ బహుమానం అంటే అది ఊరికే సృష్టించబడింది మాత్రమే కాదు, అది బహుమానం నాకు ఉచితంగా వచ్చింది, కానీ దానిని నాకు ఇవ్వటానికి అది ఖర్చు పెట్టింది మరొకైన, ఆ బహుమానము కొని నా చేతుల్లో పెట్టింది మరొకైన. స్తోత్రం కలుగునుగాక. సో బహుమానం ఇచ్చుట. మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, అంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకు మంచి ఇవ్వాలి, మంచి చేయాలి, మంచి మాట్లాడాలి. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆలోచన చేయాలి. దానికి తగిన పట్టుదల ఉండాలి. అవసరమైతే దానికి తగిన త్యాగం కూడా చేయాలి. స్తోత్రం కలుగునుగాక. కన్న తల్లిదండ్రులు కన్న పిల్లలకు మంచి జరగాలని కోరుకోకపోతే ఏదో దేవుడు తలరాత మనం చేస్తే వస్తుందా అని వదిలేయటం కాదు. వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళకు మంచిని అందిస్తూ మంచిలోనికి తీసుకువెళ్ళాలి అనేది తాత్పర్యం. మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, అంటే ఇవ్వటం మీకు తెలిసి ఉంది కదా, పరలోకమందున్న మీ తండ్రి మీకన్నా మంచోడు కదా. నిజానికి మనకన్నా మంచోడు కాదు, అసలు మంచి అంటేనే ఆయన. మంచితనం అంటేనే నిర్వచనం. ఎవరు మంచి 100% అంటే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో పరలోకమందున్న మీ తండ్రి అంటే నన్ను తండ్రిగా యేసు ప్రభు, నువ్వే తండ్రి అనుకో, నీకు పిల్లలు ఉన్నారనుకో, నువ్వు పుట్టింది పాపంలో, నువ్వు పెరిగింది పాపంలో, నువ్వు చేసేది పాపం, నువ్వు బ్రతికేది పాపంలో, అయినా నీ కడుపును పుట్టిన పిల్లోడు బ్రతకాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కష్టపడి సంపాదించి వాడి కోసం వెనకేస్తున్నావు కదా. అడిగితే 1 అడిగితే 2 ఇస్తున్నావు కదా. అయ్యో నా బిడ్డ కడుపును పుట్టాడని. పనికి మాలిన పాపి అయినా నీ కడుపును పుట్టిన బిడ్డ మీద నీకంత మంచి ఇవ్వాలని ఆశ ఉంటే, పాపము లేనివాడు, చీకటి లేనివాడు, అపవిత్రత లేనివాడు, మంచివాడు, అందరికి ఉపకారం చేసే మహాదేవుడు, పరిశుద్ధుడు ఆయన తండ్రిగా తనను అడిగిన పిల్లలకు తప్పక పరిశుద్ధాత్మను ఇస్తారు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, చిన్న ఆలోచన సుమ, ఇదేం పెద్ద మర్మం కాదు, చిన్న ఆలోచన. అదేమనంటే, యేసు వేడుకున్నాడు, తండ్రి పంపాడు. ఎందుకంటే ఈరోజు నేను వేడుకుంటే తండ్రి ఇప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్మను పంపరు. పరిశుద్ధాత్మ ఆల్రెడీ వచ్చేశారు. ఆ పరిశుద్ధాత్మను నేను స్వీకరించాలి. ఆ పరిశుద్ధాత్మను నేను నా అనుభవంలోకి తెచ్చుకోవాలి. కమ్ ఇన్ టు మీ, ప్లీజ్ బీ విత్ మీ, లీడ్ మీ, నన్ను నడిపించు, నన్ను వశపరుచుకు, నన్ను స్వాధీనం చేసుకో అన్న ఆ పరిశుద్ధాత్మని లోపలికి ఆహ్వానించాలి. రక్షణ పాపిని దేవా నన్ను క్షమించు అంటే అప్పుడు యేసు ప్రభు శిలువ మీదకి వచ్చి రక్తం కార్చి మరలా నన్ను రక్షించడం కాదు. ఆయన రక్షణను ఇప్పటికే ప్రపంచంలో అందుబాటులో ఉంచేశాడు బహుమానంగా. నాకు ఆ రక్షణ కావాలని దాన్ని నేను తీసుకున్నప్పుడు అది నాకు సొంతం అవుతుంది. అలాగున నేను రక్షకుని లోపల తెచ్చుకుంటా. అలాగున తండ్రికి లేదా సృష్టికర్తకు నేను బిడ్డనైపోతా. సేమ్ అదే తాత్పర్యం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే ఆది అపొస్తలుల మీదకి దేవుడు అగ్ని నాలుకల వలె విడదీసి పరిశుద్ధాత్మను పంపిన మొదటి అనుభవం. అప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసాడు. ఆ పరిశుద్ధాత్మ వేరు. మళ్ళా తర్వాత ఎవరు ప్రార్థన చేశారు, మళ్ళీ దేవుడు ఒక క్రొత్త ఆత్మను పయనించి పంపారు. లేదు, అప్పటికే ఆత్మ వచ్చేసారు, ఆత్మ సంచారం చేస్తున్నారు. కావాలనుకున్న వారందరికైనా వచ్చి లోపలికి వచ్చి నడిపిస్తాడంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. సో చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇచ్చుట ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి. చిన్న మాట అన్నాను కదా, యేసుప్రభు అడిగాడు, వేడుకున్నాడు, తండ్రి పంపాడు. అపొస్తలుల కార్యాలు. యేసు వెళ్ళాడు మహిమలోనికి, అడిగాడు, వేడుకున్నాడు, తండ్రి పంపాడు, వచ్చేసాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో. మళ్ళీ అడగటం ఏంటి? ఆయన వచ్చేసాడు, నాలోకి వచ్చేయచ్చు కదా. ఆయన వచ్చేసాడు, యేసు అడిగాడు, ఆయన వచ్చేసాడు. తండ్రి పంపేశాడు, ఆయన వచ్చేసాడు. ఎప్పుడు? అది అపొస్తలుల కాలం అంటే దాదాపు 2025 సంవత్సరాలు, కొంచెం అటు ఇటుగా అనుకుంటే, లెక్కలు వేసుకుంటే. వచ్చేసాడు కదా, నాలోకి వచ్చేయచ్చు కదా, వచ్చేసాడు కదా, పంపేశాడు, నాలో ఉన్నాడు కదా అని అనుకుంటే కాదన్నట్టు రుజువులు ఉన్నాయి. తండ్రిని యేసు అడిగేసిన, తండ్రి పంపేసిన, పరిశుద్ధాత్ముడు వచ్చేసినా ఆయనను నువ్వు రమ్మని, కావాలని కోరుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను యెహోవాను, పరిశుద్ధుడను, నీవు నిల్చున్న స్థలం పవిత్రమైన స్థలం, చెప్పులు విప్పు అన్నట్టుగా ఆది కాండంలో లేదా పాత నిబంధనలో అలాగున ఆదేశించిన, గర్జించిన, ఉరుములాగా మెరుపులాగా మాట్లాడిన కనికరము గల దేవుడే అయ్యున్నను. యేసు ఒక చోట అన్నాడు కదా, జక్కయ్య నీ ఇంటికి నేడు రావాలి. కాదు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎవరు చెప్పారు? అపాయింట్మెంట్. నీ ఇంట్లో నేను ఉండాలట, ఉండవలసి ఉన్నది. వెళ్ళిపోవచ్చుగా, బలవంతంగా వెళ్ళిపోవచ్చుగా, అధికారంతో వెళ్ళిపోవచ్చుగా. రా అంటాడు, నీ ఇంట్లో ఉండాలి అంటాడు. తన ఆలోచన చెప్పాడు, తన ఉద్దేశం చెప్పాడు. ఇప్పుడు రావయ్య అనాల్సింది ఎవరు? తీసుకువెళ్ళాల్సింది ఎవరు? తలుపు తీయాల్సింది ఎవరు? ఆ ఇంట్లోకి చోటు ఇవ్వాల్సింది ఎవరు? స్తోత్రం కలుగునుగాక. దట్స్ ఆల్. ద సేమ్ వే అధికారం కలిగిన వాడు కూడా, సర్వాధికారి ఉన్నవాడు కూడా ఆ రోజు యెహోవా రూపంలో, ఈరోజు యేసు రూపంలో, ఈరోజు పరిశుద్ధాత్మ సంఘ సమయంలో చూస్తే సేమ్ అదే. పరిశుద్ధాత్మను పంపారు, పొందండి అంటాడు తండ్రి. పరిశుద్ధాత్మని తండ్రిని అడిగాను, ఆయన పంపారు. అపొస్తలుల కార్యాలు వచ్చేసారు ఆయన. ఇదిగో నీలో ఉండాలి నేను, నీతో ఉండాలి నేను, నా సహవాసం నీకు ఇవ్వాలి, నేను గొప్పవానిగా నేను చేయాలి. ఈ బలహీనమైన పాపిష్టి లోకంలో నిన్ను పవిత్రంగా నిన్ను ఉంచుకోలేవు. నీకు ఒక ప్రత్యేకమైన శక్తి అవసరం. వాక్యం నీకు తోడున్నా, నా నామం నీకు ఇచ్చిన, స్తుతి ఆరాధనతో నా మహిమ చుట్టూ నీ చుట్టూ ఆవరించిన, నీలో గొప్పవాడు ఉండాలి. నీలో గొప్పవాని గొప్ప శక్తి ఉండాలి. అప్పుడు నిన్ను బలహీనపరిచే వ్యసనముల నుంచి, నిన్ను అగ్నిబాణములతో సేధించి గాయపరిచి ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించి అపవాది నుంచి నువ్వు తప్పించబడుతూ వాడిని ఎదుర్కొంటూ వాడిని తరిమివేసేలాగా నువ్వు ఉండాలంటే నేను నీలో నా శక్తి అనే పరిశుద్ధాత్మ రూపంలో నేను రావాలి. ఉండవలసి ఉన్నది, ఉండాలి, పంపవయ్యా అన్నాడు. అవును, ఉండవలసి ఉన్నది. అది కూడా ప్రవచనమే కదా, మర్చిపోలేదు కదా మీరు. యేసు అడిగేసాడు, అది ఫ్రెష్గా ఏదో దేవుని ప్రణాళిక కాదు. యేసు అనుకున్నాడు, అదేదో క్రొత్తగా అడిగాడు దేవుని కాదు. యేసు ప్రభు అడిగేది కూడా ప్రవచనమే. యోవేలు గ్రంథం, అంత్య దినములలో ప్రతి శరీరం మీద, సర్వ శరీరాల మీద నా ఆత్మను కుమ్మరిస్తారని ఎప్పుడో దేవుడు ప్రవచనం పలికాడు. ఆ ప్రవచనం యేసు ప్రభు ప్రవచనం పలికినప్పుడు తండ్రితో ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు. కనుక అన్నావు కదా తండ్రి, అన్నావు కదా, ఇదిగో సమయం వచ్చింది, ఆత్మను కుమ్మరించు, వేడుకుంటా. స్తోత్రం కలుగునుగాక. ప్రవచనం నెరవేర్పు. అలాగున యేసు ప్రభు ఆత్మను పంపిస్తున్నానంటున్నాడు తండ్రి దగ్గర నుంచి అడిగి. మళ్ళీ చెప్తున్నాను, దీనత్వం, సర్వాధికారి అయి ఉన్నను, దేవుడిగా ఉన్నను, అద్భుతములు చేసినను, నాకు తండ్రిగా ఒక బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్నను, ఆయన చేయి పట్టి విడివను ఎడబాయినని చెప్పినను, అలాంటి వాడు, అంత శక్తి కలిగిన వాడు, అంత దయగలవాడు, సర్వసృష్టి ఆయన ముందు సాగిలిపడేటటువంటి అధికార మహిమ కలిగిన వాడు అంటాడట, నేను నీ హృదయంలోకి వస్తా, నేను నీ జీవితంలోకి వస్తా, నేను ఇంటిలోకి వస్తా, నేను నీ జీవితంలోకి వస్తా, నేను నడిపిస్తా. ఎందుకు బలవంతంగా రాడు? అధికారం ఉంది కదా, వచ్చేసే కదా, లోపలికి వచ్చేసేయచ్చు కదా. నో వే. నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు. రక్షణ కావాలంటేనే వస్తుంది.
రక్షణ అంటే ఇంటికి వచ్చేసి ఏదో పేరంటంగా ఏమండి ఏదో పెడుతూ ఎవరో వచ్చారని పంచిపెడుతుంటారు కదా వీధుల్లో తిరుగుతూ. నో వే. అది అందరికీ ఉచితమైన, అందరికీ అది సంతోషకరమైనదైనా, అందరికీ అది ఒక భాగ్యమైన పంచిపెట్టే సారి లాంటిది కాదు అది. అందరి కోసమే, ఎవరో పంపించారు, అందరి కోసమే, సంతోషం కోసమే, జీవితం మధురంగా ఉంచుకోవటం కోసమే. కానీ ఆ సారి అయితే అక్కడ పెట్టేళ్ళండి అని అనొచ్చు. కానీ ఇది మాత్రం నువ్వు కావాలని అడగాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు కావాలని అడగాలి. అందుకే తనను అడుగు వారికి అంటున్నాడు ఇక్కడ. నేను అడుగుతాను, వేడుకుంటాను, ఆయన పంపిస్తారు, వచ్చేస్తాడు. అలాగే యేసుకు యెహోవా చెప్పారు, జక్క ఇంటికి నువ్వు వెళ్ళాలి, అతనికి రక్షణలోకి నడిపించే ఆ స్థితి నువ్వు అనుగ్రహించాలి అన్నట్టుగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇట్ ఈజ్ ఎన్ అపాయింటెడ్ టైం, ఇట్స్ ఎ కరెక్ట్ టైం, ఇది సరైన సమయం. మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్యాహ్న సమయంలో ఒక్కొక్కసారి దేవుడు నిన్ను ప్రత్యేకంగా దర్శించటానికి, దేవుడు నీతో ఉన్నా, నీలో ఉన్నా, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నా, నిన్ను ఆయన కొడుకా కూతురు అని పిలిచాను, నువ్వు కూడా తండ్రి యెహోవా అంటూ ప్రార్థన చేస్తున్నా, మరలా చెప్తున్నాను, ఒక ప్రత్యేకమైన అనుభవం, ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత, ఒక ప్రత్యేకమైన శక్తి, సంతోషం ఇవ్వటానికి దేవుడు కొన్ని సమయాలు ప్రత్యేకంగా పెట్టుకుంటాడు. ఆ ప్రత్యేకమైన సమయంలో నేను అడుగుతాడు, ఐఎమ్ కమింగ్, ఐ విల్ గివ్ యూ దిస్ న్యూ థింగ్. స్తోత్రం కలుగునుగాక. అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. తీరిక లేదు, తీరుబడి లేదు, ఖాళీ లేదు, మళ్ళీ ఆదివారం చూసుకుందాం, మళ్ళీ శుక్రవారం చూసుకుందాం. నో వే, నో వే. ఆయన ఇదిగో నీకు ఒక నూతన ఇస్తున్నానంటే అక్కడికక్కడ మోకరిల్లి దోసిలి పట్టిన వాడికి త్వరగా దొరుకుతుంది. అది మళ్ళీ అవకాశం వస్తుందో లేదో తెలియదు, ఇస్తాడు. కానీ ఆయన అపాయింట్మెంట్ సమయంలో నువ్వు రెడీగా ఉన్నావనుకో, అమ్మో ఎంత అద్భుతంగా ఉంటుందో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. నిశ్చయం అనే మాట అండర్లైన్ మీరు చేసుకునే ఉంటారు. అండర్లైన్ చేసుకుంటే మీరు బైబిల్ స్టడీ చేస్తున్నట్లు లెక్క, బాగా ధ్యానిస్తున్నట్లు లెక్క. నిశ్చయము అంటే గ్యారంటీ అన్నట్టు అనమాట. సందేహపడొద్దు, అనుమానపడొద్దు, అసలు సంశయం పడొద్దు. నాలాంటి వాడికి, నాలాంటి దానికి నిన్నగాక ముని వాప్స్యం పొందాను, ఎప్పుడో వాప్స్యం పొందాను, అయినా నేనంత వేగంగా, అయినా నేనింత భక్తిగా, అయినా నేనింత రోషంగా, అయినా నేనింత పవిత్రంగా, అయినా నేనింత అని ఆ విషయాల వల్ల, లేదా మరొక రకమైనటువంటి అపోహలు, లేఖనాల్లో ఉన్నట్టుగా నువ్వు అనుకుంటూ, లేఖనాల్లో లేనిది ఉన్నట్టుగా నీవు నేను భావిస్తూ, ఆయన గురించి, ఆయన అనుభవం గురించి, ఆయన లోపలికి వచ్చే విధానం గురించి అడగాల్సిన బాధ్యత నాకు ఉండదని వాక్యం చెప్తుంటే, అది కూడా నేను చెవులు మోసుకున్నట్టుగా, ఇది నా కోసం కాదు, మా కోసం కాదు, కొందరికి అన్నట్టుగా నిర్లక్ష్యం చేశాను. కానీ ఎప్పుడైతే దేవుడు ఇలాగూ నీ మధ్యాహ్నం లాంటి ఒక అవకాశం జక్కయ్య నేడు నీ ఇంటిలో, ఆ రోజు అన్నాడు. ఈ మధ్యాహ్నం మరలా అరగంట ముందు చెప్పినట్టు గుర్తు, సమయమని కాదు కానీ మాట వరుసకు అంటున్నా. ఈరోజు దేవుడు ఒక నూతన కార్యం నీకు చేయబోతున్నాడు, నూతన అనుభవం నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. కానీ ఈరోజు దేవుడు అపాయింట్మెంట్ పెట్టాడు, అది నువ్వు సొంతం చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. దట్ ఈజ్ యువర్స్, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యువర్స్, టోటల్ యువర్స్, ఇట్ ఈస్ ఫర్ యూ ఓన్లీ అన్నట్టుగా. ఎనీవే, నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ పొందక్కర్లేదు అనే బోధల, పరిశుద్ధాత్మ నాలాంటి వాడికి కాదు, నాలాంటి దానికి కాదు, నేనంతా అన్నట్టుగా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ మరేదో ఏమైనా సరే ప్రభు అంటున్నాడు, నువ్వు పొందాల్సిందే, తండ్రి నీకు ఇస్తాడు, అది నీకు అవసరం అంటూ చెబుతూ, ఏమో అని సంశయం లేదు, ఇది అందరికీ బహుమానం, ఇది అందరికీ బహుమానం. అందరికీ బహుమానమైన, ఉచితమైన, ఇందా చెప్పాను కదా, అందరికీ పంచిపెట్టుకుపోయేది కాదు. ఎక్కడికక్కడ లేఖనాల్లో ఉంది, అడగాలి. స్తోత్రం కలుగునుగాక. అడగాలి. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందాలి అన్న అనుభవం అడిగితేనేనా, అడగకుండా ఆయన ఇస్తాడు కదా. ఎనీవే, ఆ ఆలోచన అలాగ ఉంచండి.
ఆయన తండ్రి, ఈయన కొడుకు ఇద్దరూ పెనవేసుకుని ఉన్నారు. నన్ను చూస్తే తండ్రిని చూడక్కర్లొద్దు, నన్ను నమ్మితే తండ్రిని నమ్మినట్టే. ఇంత దూరం పోయినటువంటి యేసు ప్రభు అడగాల్సిన పని లేదు, తండ్రిని అడగాల్సిన పని లేదు అనుకోవచ్చు కదా. యేసు తండ్రితో ఉన్నను, తండ్రి చేత పంపబడ్డను, తండ్రిని చూస్తున్నాను, తండ్రి స్వరాన్ని వింటున్నాను, తండ్రి చేస్తున్న కార్యాలు రోజు చూస్తూ అదే కార్యాలు చేస్తున్నాను. ఆ గెత్సెమనే తోటలో అడుగుట, స్తోత్రం కలుగునుగాక. ఆ గెత్సెమనే తోటలో అడుగుట అంటాను. అది తప్పించమనో విడిపించమనో ఏదో బాధలోనో అని ఆ సబ్జెక్ట్ అలా ఉంచండి. అడుగుట అడుగుట అది మన బాధ్యత. దేవునితో అడిగి పొందుట మన బాధ్యత. స్తోత్రం కలుగునుగాక. అడుగుట అనేది మన రెస్పాన్సిబిలిటీ. దేవుడికి మనం ఇచ్చే గౌరవం, దేవునికి మనం ఇచ్చే అపారమైన పూజ్యభావం అది. అడుగుటకు తగినవాడు, అడగబడుటకు తగినవాడు, అడుగుటకు నాకు ఆ బాధ్యత ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. అయ్యో మునిగిపోతున్నాను అని కేక వేయకపోయినా, మునిగిపోతున్న వ్యక్తిని ఈత వచ్చినవాడు చూస్తే అతడు అడగలేదు కదా అని ఊరుకోడు కదా. అలాంటి సన్నివేశాలు కాదు, కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల్లో అడిగి పొందుకోవలసినవి ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల్లో అడగకుండానే ముందుకొచ్చి ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. కనుక దీనికి దానికి ఒకే సిస్టమ్ పెట్టకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సుడిగుండంలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఎవరిని పిలవాలో ఏం కాపాడండి అంటాడు తప్ప ఇంకేమనలేడు. అది కూడా అనగలడో లేదో కూడా మనకు తెలియదు. ఒకవేళ మూగవాడయి ఉంటే వెర్రి కేకలేస్తాడేమో, గుడ్డివాడయి ఉంటే అసలు ఏమీ కనపడదేమో. అలాంటి సమయంలో ఈతొచ్చినవాడు, రక్షించగలిగినవాడు, సమర్థుడు అలాగున ఒడ్డును వెళుతూ అలా చూసి పిలవలేదు కదా, నా వైపు చూడలేదు కదా, నన్ను అడగలేదు కదా, కనీసం చెయ్యన్న పైకి పెట్టలేదు కదా, కనీసం కళ్ళలో నీరు కూడా రాలేదు కదా. ఇవన్నీ కూడా భక్తి, మతమునకు సంబంధించిన భక్తికి ఇవన్నీ బాగుంటాయి. కానీ విశ్వాసానికి దేవుడివి ఏమి లెక్క చేయడు. వచ్చి నిన్ను చెయ్యి పట్టి లేవనెత్తుతాడంతే. స్తోత్రం కలుగునుగాక. అది నా నమ్మిక సుమ. చాలా విషయాలు నేను ప్రభువును అర్థం చేసుకున్న విధానం మీ ముందు పెడుతున్నాను. ఒకవేళ మీకు అవును అది కూడా అంగీకారయోగ్యంగానే ఉండదంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, అంగీకారయోగ్యం కాకపోయినా, దేవుడు మీకు ఆ రీతిలో మరొక రీతిలో తన ప్రత్యక్షతను అనుగ్రహించునుగాక. స్తోత్రం కలుగునుగాక. ఒకటి, పరిశుద్ధాత్మ వస్తారు, మీలో ఉంటారు, మీతో ఉంటారు. నేను అడుగుతాను, నేను పంపుతాను. అసలు తండ్రి అయిన దేవుడు పంపుతున్నాడట. తండ్రితో సమానంగా ఉన్న యేసు అడిగి పంపిస్తున్నాడట. కాదనుట ఎంత వెరితనం, వద్దనుట ఎంత మూర్ఖత్వం. నిజానికి మూర్ఖత్వం, వెరితనం, ఎంత పేదరికం, అవన్నీ కూడా ఇంకా పక్క పెట్టే మాటలు. ఎంత ధైర్యం! దేవుడిచ్చుచుండగా కాదనుటకు నాకు ఎన్ని గుండెలు ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆలోచించేయండి. లెట్ us see that one. ఆయన మంచివాడు. ఆయన చేతిలో ఎప్పుడు మంచి ఉంటుంది నీకు, అది మాత్రం మర్చిపోవద్దు. ఆయన మంచివాడు. తర్వాత ఆయన మనసు ప్రేమతో ఉంటుంది. ఆ మంచితో పాటు ప్రేమ కూడా కలిపి పంపిస్తాడు. ఆయన ఇదిగో ఇస్తాను, తీసుకోరా బాబు అంటున్నాడు. నాకు వద్దు అన్నట్టుగా నేను వ్యవహరిస్తే, నాకు అవసరం లేదు అనేలాగున ఒక వైఖరి నేను అవలంబిస్తే, ఇందులో ఏముంది అనుభవం, ఇదేంటట, పొందాలట, పొందాలా అని నేను అంటాను. ఈ మధ్యాహ్నం అంటున్నాను. నా గుండెలు రగులుతుండగా, నా మనసు పిండబడుతుండగా, ఈ స్థాయిలో నీకు దేవుని నెరిగిన సంఘం దిగజారిపోయిందంటే దేవునిని గౌరవిస్తున్నట్ల. ఆయన ఇస్తానంటున్నాడు, నాకు వద్దు. నేనంటాను రక్షణని ఇస్తానంటున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే మాకు వద్దు అంటున్నారు ఎవరో అన్యులు. మాకు అక్కర్లేదు అంటున్నారు. మాకు ఉన్నారులేండి చాలామంది రక్షకులు అంటున్నారు. మీ భక్తి మీదే, మా భక్తి మీదే, మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు, బలవంతంగా దింపొద్దు అంటున్నారు. నిజానికి వారికని కాదు కాకపోయినా వారి అవిధేయత, ఆ తండ్రి బహుమానాన్ని తిరస్కరించటమే ఒక మహా అపరాధం. స్తోత్రం కలుగునుగాక. అడుక్కునేవాడు ఇస్తున్నాడా? బాబు ఇదిగో నా దగ్గర ఉంది ఎంగిలి కూడు, నా దగ్గర ఇదిగో ₹10 ఉన్నాయి, ఆ ₹10 ఎప్పుడో మురికి పట్టిపోయింది, ₹10 కాగితం చిరిగిపోయింది. అడుక్కుని చేతులు పెట్టుకుని అడుక్కునేవాడు నువ్వు ఇస్తున్నావు, నాకేమైంది? మహారాజు
మహారాజు, రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తి, ప్రభువులకు ప్రభువు, సకల దేవతలకు దేవుడు. హల్లెలూయా. ఆయనకి ఇచ్చుచున్నాను రామ్మా, ఇచ్చుచున్నాను రామ్మా అని అంటుంటే నేను నిర్లక్ష్యంగా చూస్తుంటే, నాకు అక్కర్లేదు అనుకుంటే, ఇది నాకు అవసరం లేదు అనుకుంటే, నిజానికి అడగలేదు, స్నానం చేయలేదు, తెల్లబట్టలు వేసుకోలేదు, ఇవన్నీ పక్క పెట్టండి. ఆయన ఇస్తున్నాడంటేనే మనము పరుగుని వెళ్ళి భయముతో వణుకుతూ, నాకు కావాలయ్యా, నిజానికి నీ చేతుల్లో పెట్టుకుని నా చేతుల్లో నువ్వు పోస్తున్నావంటే ఇది నాకు నువ్వు ఇస్తున్న భాగ్యం. అర్హుణ్ణి కాదు, యోగ్యుని కాదు, అసలు నీ ముఖం వైపు చూసే స్థితి కూడా నాకు లేదు, నీ దగ్గర నిలబడేటటువంటి పరిశుద్ధత కూడా నాకు లేదు. అయినా నీ దోషులతో నా దోషులు అమ్మో ఎవరికి ఇవ్వనటువంటి ఆ బహుమానం ఇస్తానని రామ్మ అంటుంటే ఏంటి నాకు నిర్లక్ష్యం? ఈ మధ్యాహ్నం ఈ రీతిలో ఎందుకో దేవుడు ఇక్కడే మాట్లాడుతున్నాడు. స్తుతి ఆరాధనే కావచ్చు, స్వస్థతల కోసం, విడుదల కోసం కావచ్చు, కానీ నిన్న ఈ సబ్జెక్ట్ ప్రారంభించా. కనుక నమ్మిన వారు ఇక్కడ ఉంటే, బాప్తిసం తీసుకున్న వారు ఇక్కడ ఉంటే, మీరు నిర్లక్ష్యం చేయలేదని నాకు తెలుసు, నాకు పరిశుద్ధాత్మ వద్దని నోటితో ఏం చెప్పలేదని నాకు తెలుసు, కానీ పరిశుద్ధాత్మ పొందాలి, ఆయన ఇస్తాడో లేదో అనే ప్రశ్నలతోనో మరొక రీతిలోనూ ఏదో కావాలని అడుగుతూ ముందుకు వెళ్తున్నాం, కానీ అసలైనది మనం వద్దంటున్నట్టుగా అడగటం మానేశాం. అనుభవాన్ని కోరుకోవటంలో మనం వెనకబడ్డాం. అంటే ఇవ్వలేదు, ఇస్తాడు, ఎలాగుంటే ఇస్తాడు, ఆ పుస్తకాలని పక్క పెట్టండి. అసలు ఆయన ఇస్తున్నాడు అంటేనే నేను తల వంచి ఇదిగో వస్తున్నాను ప్రభు అనాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అంత దూరం పోదాం మనం, అంత దగ్గరగా పోదాం మనం, అంతగా లోతుల్లోకి పోదాం మనం. అసలైన పిలవటమే మహాభాగ్యం, దగ్గరికి రమ్మంటమే ఇంకా మహాభాగ్యం, నీకేదో ఇవ్వాలనుకుంటున్నాను అనటమే ఇంకా భాగ్యం. అది ఎవ్వరికీ ఇవ్వరట. ఆయన ఆత్మట, ఆయనేనట. ఆయన వస్తానంటున్నారు, నాలోకి వస్తానంటున్నారు, నిన్ను నడిపిస్తానంటున్నారు, ఈ పనికిమాలిన లోకంలో నడవలేవురా బాబు అంటున్నాడు, నా తోడు నీకు అవసరం అంటున్నాడు, ఇదిగో నేను నీలోకి వచ్చేస్తాను, ఇదిగో ఈ అనుభవం ద్వారా అంటున్నాడు, చూద్దాంలే అన్నట్టుగా. సంఘాల్లో ప్రసంగాలు లేవు, సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించి చెప్పేవారే తక్కువ, అనుభవం సంఘాలే పక్క పెట్టేశాయి, కాపర్లే పక్క పెట్టేశారు. వాళ్ళ బోధలలో లేదా మా బోధలలో, వాళ్ళంటే ఎవరు అనుకోవద్దు, మా బోధలలో ఏమో ఇంపార్టెంట్ అయిపోయాయి. ప్రజలకు ఏమి ఇంపార్టెంటో అది చెప్తున్నాం, ప్రజలకు ఏం అవసరమో అది చెప్తున్నాం, ప్రభువుకి ఏం అవసరమో అది చెప్పట్లేదు. ప్రభువు ప్రజలకు ఏది ముందవసరమో అది మేము చెప్పటంలో వెనకబడుతున్నాం. సో అందులో మేం కూడా తప్పు, ఇది తప్పు అని దేవుడి చేత చెప్పబడే స్థితిలో ఉన్నామేమో. తప్పక పరిశుద్ధాత్మ గురించి చెప్పాల్సిందే, దేవుని తోడు గురించి చెప్పాల్సిందే, దేవుని సహవాసం గురించి చెప్పాల్సిందే. ఈ దేవుడిచ్చే బహుమానం నిర్లక్ష్యం చేసి అసలు మనసు సంఘ విశ్వాసకి ఉండేకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఆజ్ఞ అన్నాడు ఇది? మళ్ళీ చెప్తున్నాడు, ఎందుకు ఆజ్ఞ అన్నాడు ఇది? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞ అంటూ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞలు ఎక్కడికో పోకండి. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు వింటారు అంటే ముందేయో చెప్పుంటే ఆజ్ఞలు, దాని గురించి చెప్పుంటాడేమో నా ఆజ్ఞలు పాటిస్తారని. లేదా నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను అనుసరిస్తారు, స్వీకరిస్తారు అన్నాడంటే ఆ తర్వాత ఆయన చెప్పే సబ్జెక్ట్ ఏదో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది నేను ఆజ్ఞగా స్వీకరించాలన్నమాట. స్తోత్రం కలుగునుగాక. అది పరిశుద్ధాత్మ గురించి ఆదేశం అన్నమాట. నేను అడుగుతాను, ఆయన పంపుతాడు. తండ్రి కుమారుడు ఒకే ఉద్దేశం, ఒకే ప్రణాళిక. ఎవరి కోసం? వాళ్ళ మహిమ కోసం, వాళ్ళ గొప్ప కోసం కాదు. నో 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 నేను మహిమలో చేరుట కోసం, ఈ భూమి మీద బ్రతుకు కాలంలో ఆ దేవుడి తండ్రి కుమారుల ఆత్మ సన్నిధితో సంతోషంగా ఇరుకుల్లో కూడా జీవించడం కోసం, నిప్పుల్లో కూడా నడవటం కోసం, నన్ను ముంచివేసే వరదలు శ్రమల రూపంలో వచ్చిన వాటన్నిటిలోనూ కూడా మునిగి తేలుతూ ఒడ్డుకు చేరుకునే శక్తిని పొందుట కొరకు దేవుడు తాను మనలోకి వస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది అడుగుదాం ఈరోజు? ఏమడుగుదాం? వెండి అడుగుదామా? బంగారం అడుగుదామా? మేడలు అడుగుదామా? మిద్దెలు అడుగుదామా? రక్షణ పొందారు ఒక చోట, అక్కడికి వెళ్తున్నాం. అపొస్తలుల కార్యాలు ఆ సన్నివేశం దగ్గరికి వెళ్తున్నాం. రక్షణ పొందారు ఒక చోట. రక్షణ పొందినప్పుడు వెంటనే యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలకు, ఆది అపొస్తలులకు, యేసు ప్రభువుకి ఆ మొదటి సంఘం
ఆ శిష్యులకు సమాచారం అందింది. అందులో పేతురు, యోహానులు ఆల్రెడీ వచ్చారు. ఎందుకంటే ఫిలిప్పు యొక్క సువార్త పరిచర్య ద్వారా చాలామంది ప్రభువుని అంగీకరించారు. గొప్పింటి స్త్రీలు కూడా, ధనవంతులైన స్త్రీలు కూడా ఉన్నారు. ఈవెన్ మాంత్రికులు, తాంత్రికులు కూడా పుస్తకాలన్నీ పక్కబడేసి అవన్నీ కూడా మంటల్లో కాల్చేసి యేసుని రక్షకుని అంగీకరించి బాప్తిసం పొందేసి అమ్మయ్య రక్షించబడ్డాం, నరకయాతన తప్పించుకున్నాం, ఆ మహాదేవుడు మనకు తండ్రి అయిపోయాడు, ఆయన నిన్ను రక్షిస్తాను, నీ పాపం క్షమించుతాను, నిన్ను కొడుకుగా చేసుకుంటాను, నా స్వాస్థ్యమంతా నీకు ఇస్తాను అని చెబుతుంటే ఇదిగో పరిశుద్ధాత్మ ఈ దినాల్లో సంఘం తిరస్కరిస్తూ ఉంది. తెలియని అన్యజనులు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడే కోరుకోరు వాళ్ళు. కానీ సంఘం కూడా నోటుతో చెప్పకుండానే వాళ్ళ వైఖరి పరిశుద్ధాత్మ అంటే అదేదో, అది పెద్దదేం కాదులే, అది 3వ నెంబరో 4వ నెంబరో ఆత్మీయతలో, ఒకటి కాదు అన్నట్టుగా సంఘ వైఖరి ఉంటే రక్షణ ఎంత విలువైనదో ఆత్మచేత నింపబట్టం కూడా అంతే విలువైనది. రక్షకుడు ఎంత విలువైనవాడో పరిశుద్ధాత్మ కూడా ఆ రక్షణలో ఎదుగుటకు, రక్షణలో కొనసాగుటకు, రక్షణను కాపాడుకొనుటకు, రక్షింపబడిన వానిని పోలి నడుచుట కొరకు ఆయన శక్తి నాకు నా జీవితంలో అవసరం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞ. యేసుప్రభు వెళ్ళిపోయారు. శిష్యులు అలాగా ఆకాశం వంక చూస్తున్నారు. వెంటనే దూత అంటున్నాడు, అపొస్తలుల మొదటి అధ్యాయంలో, ఏంటి చూస్తున్నారు? వెళ్ళిపోయాడు కదా ఆయన, ఏంటి చూస్తున్నారు? ఇంకా ఆయన మీతో చెప్పారు కదా అన్నట్టుగా దూత కింద వచ్చినాలు అంటాడు. పైన యేసుప్రభు అంటారు, నేను మీకు తండ్రి ద్వారా విన్ని మీకు చెప్పాను వాగ్దానం, యోహాను సువార్తలో వాగ్దానం చెప్పాను కదా మీకు, నేను వెళ్తాను పంపిస్తానని. అది పొందే వరకు మీరు యెరూషలేములో ఉండండి, కనిపెట్టండి, పరిశుద్ధాత్మ వస్తారు, మరొక ఆదరణకర్త. ఆయన ఒక వ్యక్తి, శక్తి కాదు, అదొక రుచి కాదు. నో 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 ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో అలాగని 1వ అధ్యాయంలో యేసుప్రభు ఆజ్ఞదే, అటు ఇటు పోకండి, వెంటనే పరిశుద్ధాత్మ పొందాల్సిందే. శిష్యులు కదా, అవునండి, సేవ చేసేవారు, పిలువబడిన వారు, అపొస్తలులు, సువార్తికులు, కాపర్లు, ప్రవక్తలు, బోధకులు, ఉపదేశకులు పనిచేసేవారండి. సంఘ పెద్దలకు ఏమోనండి, నాలాంటి సామాన్యమైన విశ్వాసకి పెద్ద అవసరం లేదండి. ఎవరన్నారు? అపొస్తలుల కార్యాలు ఆ వచనం చూద్దాం, చూడండి. 8వ అధ్యాయం 12వ వచనం నుంచి చూస్తే త్వరగా చదువుదాం. 8వ అధ్యాయం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి, ఎవరిని నమ్మారు? ఫిలిప్పును నమ్మారా అన్నట్టే ఉంది కదండి మాట. అక్షరార్థంగా చూస్తే అలాగున్న దుర్భిణి పెట్టి చూస్తే అతని మాటలు నమ్మారు. అతని మాటలే కానీ యేసు ప్రభు గురించి మాటలు, దేవుని రాజ్యము గురించి మాటలు. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. సో యేసు ప్రభు గురించి మాటలు విని ఆ మాటలు వెనుకున్న యేసు దేవుని చిత్తాన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందారు. అంటే ఏంటి దీని సూత్రం? నమ్మి బాప్తిస్మము పొందాలి. స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యాలు మనం చదువుతాం కదా, పేతురు కూడా ప్రసంగం చేసినప్పుడు ఒక చోట ఉంటుంది మొదట్లో, అయ్యలారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని హృదయంలో నొచ్చుకుని అంటారు. అక్కడ సువార్త విన్న భక్తులు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు అంటే నమ్మారు, సువార్త నమ్మారు, మనసు నొచ్చుకుంది, దేవుని వైపు తిరగాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు బాప్తిస్మం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం. కనుక పురుషులు స్త్రీలు నమ్మారట, ఫిలిప్పును నమ్మారట, ఫిలిప్పు ద్వారా వచ్చిన సువార్త నమ్మారట, సువార్తకు మారు రూపం యేసును నమ్మారట, దేవుని ప్రణాళిక నమ్మారట, తండ్రిని నమ్మారట, యేసును నమ్మారట, మానవుల పాపముల కోసం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన నమ్మిన వారికి మరణం లేకుండా చేయగలిగిన శక్తి నాకు ఉన్నదని ఆయన మరణాన్ని కలిసి తిరిగి లేచి రుజువుపరుచుకున్నాడట అని నమ్మి పురుషులు స్త్రీలు
వారని లేదు, వీరని లేదు. సంఘం అంటేనే దేవునిలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యవ్వనస్తులు లేదు, ధనవంతులు లేదు, భాగ్యవంతులు లేదు, బలహీనులు లేదు, అంగవైకల్యం కలిగిన వారు లేదు, అందమైన వారని లేదు. అందరూ మారు మనసు పొందాల్సిందే, అందరూ నమ్మాల్సిందే. అందరూ దేవుడిస్తున్న నిశ్చయమైన వరాన్ని పొందటమే దేవునిని గౌరవించటం, దేవునిని పూజించటం. నమ్మి వారు బాప్తిసం పొందారు. అప్పుడు సీమోను, అంటే గారడీ సీమోను, పేతురు సీమోను కాదు, గారడీ సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును, సువార్త చెప్పిన సువార్తికుడైన అపొస్తలుడైన ఫిలిప్పును ఎడబాయకుండి విడిచిపెట్టకుండా ఉండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను ఫిలిప్పు ద్వారా దేవుడు జరుగుట చూచి ఆశ్చర్యపోయాడు, విభ్రాంతి నొందేశాడు. 14 సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని. సమరయ వారెవరు? సమరయ వారెవరు? ఎక్కడికి వెళ్ళిపోదాం? యోహాను సువార్త. ఎక్కడికి వెళ్ళిపోదాం? 4వ అధ్యాయం. సమరయ స్త్రీ. మేము కొండల మీద మా దేవుళ్ళని ఆరాధన చేస్తాం, మీరేమో యెరూషలేములో ఆరాధన చేస్తారు. అయినా మేము సమరయులం, మీరు యూదులు, పరిశుద్ధులం అనుకుంటారు, దేవుని ప్రజలం అనుకుంటారు. మా లాంటి వాళ్ళ దగ్గరికి రానివ్వరు, రానివారిగా మమ్మల్ని చూస్తారు. సమరయులు అంటేనే నో 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 నో, దేవునికి కావలసిన వాళ్ళు కాదు, అపవిత్రులు అంటారు. అంతే కదా. నేను నీకు నీళ్ళు ఇవ్వటం ఏంటి, నువ్వు నన్ను నీళ్ళు అడగటం ఏంటి, అంతే కదా. అలాంటి సమరయ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తి జీవితం ఉంది కానీ దేవుని చిత్తానుసారమైన భక్తి జీవితం కాదు. నో 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 నో. అలాగే బ్రతుకు జీవితంలో కూడా వేరే వేరే తేడాలు ఉన్నాయి ఆమె విషయంలో. ఇవన్నీ చూస్తామంటే ఇక మా కులం అన్నట్టుగాను, మా గోత్రం అన్నట్టుగాను, దేవుని ప్రజలు మేము సున్నతి లేని వాళ్ళం, అంటరాని వాళ్ళం, మమ్మల్ని అలా చూస్తారు కదా. ఇంకా లోతుగా చెప్పాలంటే కుక్కల కన్నా హీనంగా, దూరం చీ అనేటటువంటి రీతిలో. అలాంటి సమరయ వెళ్ళి ఫిలిప్పు సువార్త చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఎవరు వారు? యెరూషలేములో యూదులు కాదండి, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించారని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. సమాచారం వచ్చింది, సమరయ ప్రాంతంలో అలాంటి వాళ్ళందరూ నమ్మేసుకున్నారు యేసుప్రభుని, బాప్తిసం కూడా తీసేసుకున్నారు. మంచిది, జాగ్రత్తగా ఉండమని చెప్పండి అనలేదు. సరేలే, ఇక దేవుడు చూసుకుంటాడు వాళ్ళ వ్యవహారం అని లేదట. వీళ్ళు వెంటనే పేతురును యోహానును ఒక ప్రత్యేకమైన బాధ్యత పెట్టి మీరు త్వరగా వెళ్ళండి సమరయ ప్రాంతం అన్నారు. మిగిలిన అపొస్తలులు అందరూ సమావేశమై త్వరగా అక్కడికి వెళ్ళండి. ఏంటట వారికి చెప్పాలి. ఏం చెప్పాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలని చెప్పాలి. ఇంకా చెప్తున్నాను, రక్షణ పొందుట ఎంత ధన్యతో, పరిశుద్ధాత్మ నింపబడటం కూడా ఆలస్యం కాకూడదు, మీరు పరిగెత్తుకెళ్ళి చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ పొందాక 30 సంవత్సరాలు ఏడిస్తే అప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ. నిన్న మొన్న రక్షణ పొంది అప్పుడే పరిశుద్ధాత్మ ఎలాగ వస్తాడు నీకు? ఏమో మానవులు కల్పించిన పద్ధతిలో, భక్తికి సంబంధించిన పద్ధతిలో, వాక్యానుసారంగా ఆధారాలు ఉన్నట్టుగానే చెప్పే విషయాలు ఏమో కానీ, నా యేసైతే ఇలా రక్షణ పొందగానే అయ్యో ఆయన గురించి తెలుసుకుని, రక్షణ ఎలాగైతే నేను సంతోషంగా స్వీకరించానో కృతజ్ఞతతో, అలా పరిశుద్ధాత్మను కూడా కృతజ్ఞతతో స్వీకరిస్తే రక్షణ ఎలా సొంతమైపోయిందో పరిశుద్ధాత్ముడు కూడా అలా నాలోకి వచ్చేస్తాడట. అమ్మో, ప్రైజ్ అలారా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉండనివ్వండి లేఖనాలు, వాటికి వ్యతిరేకం కాదు, వాటిని నేను కొట్టివేసేవాడిని కాదు, ఆ పుస్తకాలు చదవద్దని చెప్పేవాడిని కాదు, ఆ అనుభవాలన్నీ తప్పు అని భక్తుల జీవితాలు నెట్టేవాడిని అసలే కాదు. నో 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 నో. కానీ ఒక ఆలోచన మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. ఒక ఆలోచన. ఇక్కడ సమరయ ప్రాంతంలో నమ్మారట, యెరూషలేముకు సమాచారం అందిందంట, సువార్త విన్నారు, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు కదా, పోనివ్వండి. 8వ అధ్యాయంలో సంగతి కాబట్టి అక్కడ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే వారు నమ్మిన వారందరూ ఏం చేశారట? అపొస్తలుల బోధ యందు రొట్టె విరిచిట ఏంటంటే ఒక సంఘములోనికి సభ్యులుగా చేర్చబడ్డారు. కనుక అలాగున చేరతారు. ఆ ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయండి అన్నట్టుగాను, మరొకలాగును ఏమో అవనివ్వండి. కానీ ఇక్కడ ఈ హడావడి చూస్తుంటే, ఈ తొందర చూస్తుంటే, ఈ రక్షణ పొందుతున్నది ఆపేస్తారేమో. హడావిడంతా, ఆత్రత, ఆకలి, ఆ ధన్యత, ఆ భాగ్యం అక్కడితో ఆపేస్తారేమో. మీరు వెళ్ళి వాళ్లకు చెప్పాలి,
లేఖనం చెప్పాలి. ఏమని? రక్షణ పొందుట ఒక మహాభాగ్యం, ఆత్మచేత నింపబడటం మరొక అద్భుతమైన మహాభాగ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం అన్నట్టుగా చెప్పాలి. అది 100% భాగ్యం, పరిశుద్ధాత్మ పొందటం 10% భాగ్యం. అది 100, అది ₹1,00,000 రక్షణ, ఇది ₹100 ఆత్మ పొందటం. నో 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 నో. రక్షించినవాడు రక్షకుడు యేసుప్రభు. యేసుప్రభుని పంపినవాడు 100% దేవుడు. యేసుప్రభు 100% దేవుడు. లేఖనానుసారంగా పెర్సెంట్ అంటున్నానని అభ్యంతర పడకండి. చివరికి తండ్రి కుమారుడు ఇద్దరు కూడా పంపించేది ఎవరిని? కెరూబుల్లో ఒకరికి పరిశుద్ధాత్మ కాదు, శరాపులో ఒక పరిశుద్ధాత్మ కాదు. కెరూబులు వేరు, శరాపులు వేరు, మిఖాయిలు వేరు, గాబ్రియలు వేరు, దూత గణ సమూహములు వేరు. అలాగే పరిశుద్ధాత్మ కూడా ఎక్కడ ఒక ఆయన ఉన్నారు. నో నో నో. తండ్రే ఆత్మ, కుమారుడే ఆత్మ, కుమారుడు తండ్రి ఆత్మ, పరిశుద్ధాత్మే తండ్రి, పరిశుద్ధాత్మే ప్రభువగు ఆత్మ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణ పొందుట ఎంత పరుగులు పెట్టి మనం ముందుకెళ్తామో అంతే ఆత్రతతో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే ఎందుకు ఆది అపొస్తలులు ఇంత హడాబడి చేస్తారు? త్వరగా వెళ్ళాలి, సమరయ ప్రాంతానికి వెళ్ళాలి అన్నట్టుగా దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములో అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. వాళ్ళు చేంజ్ చేశారు. వాళ్ళు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థించారు. రక్షకుని అంగీకరించాలి, మీరు రక్షణ పొందాలి అని పేతురు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం బజార్లో సువార్త చెప్పాడు. రక్షకుడు కావాలి, మనమందరం పాపలం, మీరు నేను అన్నట్టుగా మీకు రక్షణ అవసరం, మీరు రక్షణ పొందాలి, రక్షకుని అంగీకరించాలి, రక్షకుల్లోకి ఆ మార్గంలోకి మీరు రావాలి అని ప్రకటించాడు. వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి ప్రకటించారు, వారు అంగీకరించారు, వెంటనే వీరు ప్రార్థించారు, అందరూ ఆత్మతో నింపబడ్డారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి చెప్పారు కాబట్టి, పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి తెలిసింది కాబట్టి, తెలిసినా మళ్ళీ పేతురు యోహానులు వాళ్ళ గురించి ప్రార్థన చేశారు కాబట్టి పరిశుద్ధాత్మ చేత వాళ్ళందరూ నింపబడ్డారు అనేది రుజువులుగా ఆధారంగా ఒక పాఠంగా అక్కడ ఉంటే ఉండొచ్చేమో కానీ అన్నిటినీ ఒక మూలకు ఒక పక్కకు నెట్టి ఒక మాట చెప్తాను ఈ మధ్యాహ్నం. నిజానికి వీళ్ళందరినీ ఆత్మతో నింపాలని దేవుడు ఎప్పుడూ ప్రణాళిక వేసేసాడు. స్తోత్రం కలుగును గాక. ఈ 3 కాదని అంటున్నాను అనవద్దు. పరిశుద్ధాత్మ గురించి చెప్పకుండా ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ గురించి చెప్పారు కాబట్టి, చెప్పాలి కాబట్టి చెప్పారు. వాళ్ళు విన్నారు, ఒప్పుకున్నారు, కావాలని కోరుకున్నారు. అయితే మీ కొరకు ప్రార్థన చేస్తాము అన్నారు, ప్రార్థించారు అని ఉంది. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చాడు అని ఉంది. నిజానికి 3 స్టెప్స్గా ఉంది. పరిశుద్ధాత్మ పొందాలంటే పరిశుద్ధాత్మ గురించి వినాలి, ఉన్నాడని మీరు నమ్మాలి, ఆయన అవసరం ఉందని నువ్వు అంగీకరించాలి, నాకు ప్రభు ఇవ్వాలని నువ్వు కోరుకోవాలి. అప్పుడు దైవజనుడు కాస్త ప్రార్థనలో నీకు సహాయం చేయొచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడని 1, 2, 3 లాగా ఇక్కడ పాఠం ఉంటే ఉండొచ్చు. ఈ పాఠాన్ని నేను కాదన్నాను, కానీ ఒక్క మాట మీరు అలా తెర వెనక్కి వెళ్ళి చూడండి, అలా పరలోకం వైపు వెళ్ళి ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి. నో, యేసు ప్రభు తండ్రి ఇద్దరు ఏకమై ఇదిగో వీళ్ళందరినీ పరిశుద్ధాత్మ చేత నింపటానికి ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. నిజాన్ని నిర్ణయం కాదు, అప్పటికే పరిశుద్ధాత్మ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వచ్చేసారు ఆయన. ఇలా చెప్పటం వల్ల, వీళ్ళు అంగీకరించడం వల్ల వీరందరూ కూడా అయ్యా నిన్ను అంగీకరించే ఈ అవకాశం ఇస్తున్నావు కనుక ప్రభా ఆత్మ వీళ్ళకి వచ్చుండగా స్వామి వీళ్ళందరికీ ఆ మనస్సు, ఆ విశ్వాసం దయచేయని ప్రార్థించారేమో. వాళ్ళందరూ అలాగ అడిగారేమో, రక్షక నాలోనికి రా, నాకు ఈ రక్షణ కావాలి, నాకు ఈ పాప క్షమాపణ కావాలి, నాకు ఈ మహిమ కావాలి, నాకు నరకం నుంచి తప్పించుకునే ఆ స్థితి నాకు కావాలి, నరకములో పడి అగ్నిహారిన పురుగు చావనటువంటి ఆ మంటల్లో నిత్యము కాలిపోతూ ఏడ్చే ఆ బ్రతుకు నాకు వద్దు అని కావాలని అడిగాను, రక్షణ పొందాను, క్షమాపణ కావాలని అడిగాను, క్షమించబడ్డాను, పరిశుద్ధంగా జీవించాలయ్యా నన్ను ప్రత్యేకించబడ్డాను, నీ కొడుకుగా చేసుకోవయ్యా, చేసుకుంటానన్నాడు, చేసుకోవయ్యా అని అడిగాను, చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ పొందమని చెప్పాడు, పొందాలని ఉందయ్యా అన్నాను, పరిశుద్ధాత్మ చేత నింపుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్వస్థతలు ఉన్నాయి, రుణాలు అప్పుల నుంచి విడిపిస్తాడు,
చాలా చాలా కష్టాలు, విడుదలలు, సమస్యలు కావాలి. వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం. కేవలం దానికోసమే కాకుండా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాం. ఈరోజు స్తుతించి ఆరాధన చేయడానికి ఒక మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, నీవు కుమారుడైన యేసును రక్షకునిగా పంపించి శిలువ మీద వేళ్లాడదీసి భయంకరమైన హింసలు ఆయన మీద ఆపాదించి నాకు ఆ హింస లేకుండా చేసినందుకు స్తోత్రం అంటూ స్తుతించిన ఆరాధించిన సన్నివేశం అనుకుంటే, ఈరోజు నేను ఒంటరిగా ఉండకుండా శరీరాశలు నాలో ఉంటాయి, నేత్రాశలు నాలో ఉంటాయి, జీవపడంబములు ఈ శరీరంలో నేను అంతసేపు ఆ జీవపడంబం నన్ను ఉసుగొలుపుతూనే ఉంటుంది, కుక్కను ఉసుగొలిపినట్టు. నన్ను కుదురుగా ఉండనివ్వదు నేత్రాశ. నన్ను కుదురుగా నన్ను అంటే ఎవరు? శరీరాన్ని కుదురుగా ఉండనివ్వదు నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. ఈ పోరాటం మన శరీరంలో ఉన్నంతసేపు ఉంటుంది. కనుక ఈ శరీర క్రియలను జయించాలంటే, శరీర ఆశలను జయించాలంటే, దాని మీద విజయం సాధించాలంటే ఇది ఒక్కరోజు పోరాటం కాదు, ఒక్క నెల పోరాటం కాదు, ఒక ఉపవాస కూటం పోరాటం కాదు, ఎవరో దైవజనుడు వచ్చారు చేసి ప్రార్థన చేశారు ఇంకా అయిపోయింది నేను జయించేశాను అన్ను కాదు. బ్రతుకు కాలం అంతా ఈ పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో నీకు నాకు శక్తి సరిపోదు. ఉపవాసం ద్వారా శక్తి వచ్చినా, యేసునామములో శక్తి వచ్చినా, యేసు రక్తం ద్వారా శక్తి వచ్చినా, వాక్యం ద్వారా శక్తి వచ్చినా, ఆ శక్తినిచ్చి దేవుడే ఆత్మగా నీలో ఉంటే సమస్తమును జయించగలం. ఎందుకంటే లోకములో ఉన్న వానికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఎందుకు ఈ మాటలని ఈరోజు మీకు తెలియదని కాదు, ఇవన్నీ విన్నారు కానీ ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈ మధ్యాహ్నం. నేను ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు పట్టించుకోవటల్లా. ఈ శక్తి నువ్వు కలిగి ఉండాల్సిందే అన్నట్టుగా చెప్తున్నాను, చూద్దామలే అన్నట్టుగా అనుకుంటున్నా. వాక్యం తెలియక అది అవసరం నీకు లేదని ఎవరైనా బోధకుడు చెప్పాడా? అది నాలాంటి వాళ్ళ కోసం కాదు, నువ్వేదైనా అనుకుంటున్నావా? అసలు నా ఆలోచన, నా ఆదేశన, ప్రణాళిక నువ్వు పట్టించుకుంటున్నావా? నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కొడుకు అడిగాడు, అది నీకు అవసరమనే కదా నేను మీకు ఇవ్వటం. నీకు అవసరమమ్మా, నీకు అవసరం లేదులే అనేది కాదు. ఇది నా పిల్లలందరికీ అవసరం. ఇది నా పిల్లలందరికీ అవసరం. ఎవరైనా పిల్లలు ఎందరైతే యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించారో, యేసునామమున విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా దేవునికి పిల్లలే. అలాగ పిల్లలైన వారందరికీ ఆయన ఇది కూడా రెడీ చేశారట. ఇది నాకు వద్దు, రక్షణ ఒకటి కావాలి, ఇది నాకు అవసరం లేదు అన్నట్టుగాను తెలుసో తెలియకో నేను నిర్లక్ష్యంగా ఉంటే ఈరోజు దేవుడు నీ భుజం తట్టి చెప్తున్నాడు, నువ్వు వద్దు కాదు ఇప్పుడు కాదు అనుకుంటున్నావు కానీ నేను ఎవరిని? నీకు దేవుడను. నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి? బంగారం కాదు, ఇవ్వాలనుకుంటున్నాను. 10 పట్టు వస్త్రాలు కాదు, ఇవ్వాలనుకుంటున్నాను. 2 సైట్లు కాదు, నా సన్నిధిని ఇవ్వాలనుకుంటున్నాను. వద్దనేలాగు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అవసరం లేదని ఎలాగున ఎందుకు అడగటం లేదు? వీటికన్నా ఏదో ముఖ్యమైనదని అనుకుంటున్నావు. నో. వాటన్నిటిని జయించి వాటన్నిటినీ కూడా జీవితంతో పొందుకోవాలంటే నేను నీలో ఆత్మగా ఉండి తీరాల్సిందే అంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. అది తీసే, ఇది తీసే, అది తీసేస్తాడు ఆయన. కానీ వాక్యం చెప్తుంది ఆయన నీలో ఉంటే, ఆయన నీకు సహాయం చేస్తే నువ్వే ఆ జయములన్నీ పొందుకుంటూ ముందుకు వెళ్ళగలవు. బంధకాల్లో ఉన్నవాడిని కూడా విడిపించగలవు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే అపొస్తలుల కార్యములు మరొక చోట ఉంది సన్నివేశం జ్ఞాపకం. ఎందుకంటే అసలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ స్వరం నేను వినాలి, పరిశుద్ధాత్మ సంపూర్ణుడనై ఉండాలి, ఆత్మపూర్ణుడనై నేను జీవించాలి. ఇది కేవలం స్టెఫెన్ లాంటి వాళ్ళ కోసం కాదు, ఫిలిప్ లాంటి వాళ్ళ కోసం కాదు, కామన్ బిలీవర్, ఈవెన్ దేవుని పిల్లలందరికీ కూడా అనుభవం దేవుడు ఇస్తాను అంటున్నాడు. వద్దనటానికి నాకు ఎన్ని గుండెలు ఉండాలి, వద్దనటానికి ఎంత దమ్ము ఉండాలి, కాదనటానికి కాలదనటానికి సంఘముగా ఏంటి నా అహంకారం, ఏంటి నాకు ఈ గర్వం, ఏంటి నా కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? దేవుడు ఇస్తానంటున్నాడు, నాకు అక్కర్లొద్దంటున్నాడు. ఎవరు చెప్పారండి నీకు అక్కర్లొద్దని? ఎవరో చెప్పారు నీలాంటి వాడికి ఇవ్వడని? ఎవరో చెప్పారు నువ్వేదో 7 కొండలెక్కి 7 కొండలు దిగితే అప్పుడు ఇస్తాడని? ఆ కొండలెక్కి బ్రతుకునేదు, కొండలెక్కే బలం నాకు లేదు, ఆ భవిష్యత్తు ఆయుష్కారం నాకు లేదు, నాకెందుకు వచ్చిందిలే? ఇలాంటి తాత్పర్యాలతో, ఇలాంటి తాత్సారాలతో, ఇలాంటి అనుభవాలతో, ఇలాంటి అభిప్రాయాలతో, ఇలాంటి అపార్థాలతో దేవుడు ఇస్తానన్న దానిని నేను తిరస్కరిస్తున్నాను. దేవుడు ఇస్తానన్న వాణిని తిరస్కరిస్తున్నాం. రక్షకునిగా దేవుడు పంపాడు, రక్షకుని తిరస్కరించటం ఎంతో. ఇప్పుడు రక్షకుడు ఇచ్చిన తర్వాత నరకాన్ని తప్పించుకున్నానేమో కానీ ఆ లెవెల్ చెప్తున్నాను నేను. రక్షకుడిని అంగీకరించకపోతే నరకం తప్పదు, కనుక రక్షకుడిని అంగీకరించాను కానీ నరకం తప్పించుకున్నాను. మరి పరిశుద్ధాత్మను అడగటం
ఏం తప్పించుకోవటం అనేది అలా ఉంచండి. ఈ రక్షకుని వద్దు, దేవుడు పంపిన వానిని వద్దు అంటే ఎంత అవమానమో దేవునికి. దేవుడు పంపుతున్నా ఆయన ఆత్మను వద్దు అనటం అంతే లెవెలు. కనుక సంగమా, దేవుని బిడ్డ, ఈరోజు వరకు అడిగేవలేదు నాకు తెలియదు, ప్రార్థించవలేదు తెలియదు. ఏదో 3 రోజులు ప్రార్థించేసి ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదులే అని వదిలేసేవారో తెలియదు. లేదా ఎక్కడెక్కడ 10 పుస్తకాలు చదివి నీలాంటి వాళ్ళ కోసం కాదు, పెద్ద సేవ చేసే వాళ్ళ కోసం అనొచ్చు. ఇంకేదేదో అభిప్రాయాలు వచ్చాయి. ఈరోజు ప్రభువు నీతో నాతో అందరితో చెప్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వారు అందరితో చెప్తున్నాడు, నేను ఇస్తున్నాను నువ్వు పొందాలి, నేను ఇస్తున్నాను నువ్వు పొందాలి, నేను ఇస్తున్నాను పొందాలి. అప్పుడే నువ్వు శక్తితో బ్రతకగలవు, అప్పుడే నువ్వు జ్ఞానంతో బ్రతకగలవు, అప్పుడే నువ్వు వివేచనతో బ్రతకగలవు, అప్పుడే నువ్వు తెలివితో బ్రతకగలవు, అప్పుడే నువ్వు యేసులాగా తయారవ్వగలవు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చోట అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది చూడండి, పౌలు గారి యొక్క అనుభవం అనుకుంటాను. 19వ అధ్యాయం 2వ వచనం ముగిస్తున్నాను కాసేపట్లో. 19వ అధ్యాయం అంటే దేవుని ఆత్రత, అంటే పరిశుద్ధాత్మ తన పిల్లలు కలిగి ఉండాల్సిందే అన్నది దేవుళ్ళు ఎంత తపనో అనేది మీరు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ పొందాలంటే దేవుని క్యాప్ కాదు, అదేదో ఎక్స్ట్రా 3 పీస్ సూట్ కాదు, వచ్చేసింది పొందేశాను 3 పీస్ సూట్ అమ్మ దొరన అయిపోయాను కాదు. నో వే. అది కావలసిన ఉండవలసిన ఆత్మ సంబంధమైన అనుభవం. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆత్రత పడుతున్నాడు, కొడుకు కూడా యేసుప్రభు అదే ఆత్రతతో ఉన్నాడు. ఇక శిష్యులు హడావడి దోస్తుంటే వెళ్ళు సమరీ ప్రాంతానికి వెళ్ళండి చెప్పండి అందుతో ఆత్మచేత నింపబడాలి. ఇక్కడ ఈ పౌలు గారు కూడా సౌలుగా ఉండి సంఘాన్ని భయంకరంగా హింసిస్తూ ప్రభు చేత పట్టబడి 3 దినాలు నిద్రాహారాలు మాని ఉపవాసం ఉండి అననీయ రాగా, చేతులేసి ప్రార్థించగా, కంట్లో పళ్ళు రాలిపోగా, తేటగా చూడగా, స్వస్థత పొందగా, అలాగున అననీయ ద్వారా బాప్తిసం పొందగా, పరిశుద్ధాత్మ చేత నింపబడగా, ఆ పౌలు అంటున్నాడు ఏమని, ఒక చోట కొంతమంది శిష్యులు బిలీవర్సు ఆయనకు పరిచయం అయ్యారు, ఆయనకు ఎదురయ్యారు, లేకపోతే అక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. అందరి ఆత్రత అదేనండి, తండ్రి ఆత్రత ఆత్మచేత తన పిల్లలు నింపబడాలి. కొడుకు కూడా అయ్యా నువ్వు ఇలా చెప్పావు, పంపుతున్నారు. యేసుప్రభు ప్రసంగాలు ప్రతి చోట ఇది ఆజ్ఞ పొందాలి, ఇది ఆజ్ఞ పొందాలి, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటూ తండ్రిది అదే ఆత్రత, కొడుకుది అదే ఆత్రత, ఆది అపోస్తలుది కూడా అదే హడావిడి. నమ్మి వాసు పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును అక్కడ కూడా ఎగ్జాంపులే, అక్కడ కూడా అదే హడావిడి. రక్షణ పరిశుద్ధాత్మ వరం, రక్షణ మీరు పొందుతారు బహుమానం. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సమరయ ప్రాంతంలో అన్యులు సున్నత లేని వాళ్ళు, వీళ్ళకి రక్షణ ఏంటి, వీళ్ళకి సువార్త ఏంటి, వీళ్ళ కోసంగా యేసుప్రభు వచ్చింది అని చెప్పాల్సిన పేతును దేవుడు ముందుగానే హెచ్చరించాడు, తర్వాత ఏదో చేశాడు. అలాంటి చోట్ల వారు ఫిలిప్పు ద్వారా సువార్త విని యేసుప్రభుని రక్షకుని అంగీకరించారు. అంటే ఆ తండ్రికి పిల్లలైపోయారు. కనుక యోబేలు గ్రంథంలో చెప్పిన మాట, యేసుప్రభు శిష్యులతో చెప్పిన మాట, అపొస్తలుల కార్యాల శిష్యులతో చెప్పినటువంటి మాట, యేసుప్రభు కూడా పరిశుద్ధాత్మ ద్వారా అపొస్తలులకు ముందే చెప్పుంచాడు. కనుక వెంటనే ఫిలిప్పు గారంటే అపొస్తలుడు, అక్కడ సువార్త చెప్పాడు, సువార్తికుడు వెళ్ళారు, అందరూ రక్షణ పొందారు. ఇప్పుడు పేతురు యోహానులు వెళ్ళారు, వెళ్ళి ఇదే చెప్తున్నారు. ఇక్కడ మరి పౌలు గారు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు సౌలు, ఇప్పుడు పౌలు. ఈయన ఏం చేస్తున్నారు? ఇదేదో పెద్ద ఇది రక్షణ పొందారా అని మిగిలిన వేరే విషయాలు, వేరే అనుభవాల గురించి మాట్లాడలేదు. అక్కడ పరిచయం అయ్యారు. వెంటనే ఆయన సంభాషణ చూడండి, ఆయన సబ్జెక్ట్ చూడండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో, అంటే 18వ అధ్యాయం 17వ అధ్యాయం అలా వెళితే, ఆ పై ప్రదేశాలంటే ఆ ప్రాంతాల్లో సంచారం చేశాడు పౌలు, ఆ ప్రాంతాల్లో తిరిగాడు పౌలు. అలాగన్నమాట. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమంటే, పౌలు పై ప్రదేశములలో, ఒక ప్రదేశం కాదు ప్రాంతాలలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూశాడు. ఎవరి శిష్యులు? నమ్మాము, బాప్తిసం తీసుకున్నాము, వాళ్ళే కదండి శిష్యులు. నమ్మాము, బాప్తిసం పొందాము,
అన్న వారిని చూశాడు. చూసి నమ్మారా ప్రభు శిష్యులా, ఓకే గాడ్ బ్లెస్ యూ అంటూ ప్రసంగం మొదలుపెట్టలేదు, మరేదో చెప్పలేదు. అక్కడ ఆగి వాడిని అడుగుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇమ్మీడియట్ స్టెప్ పరిశుద్ధాత్మ పొందితీరా. మళ్ళీ ఎందుకు ఈ మాటలు నేను ఈరోజు మీకు చెప్తూ నాకు తెలియదని కాదు, కానీ నేను కూడా ఆత్రుతతో ఉన్నాను. నేను కూడా అదే ఆత్రుతతో ఉన్నాను. దేవుడు ఈ సబ్జెక్ట్ని ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నాడు, ఎంతగా ఆత్రుతతో అందరిని తన ఆత్మతో నింపడానికి ఇంత సీరియస్నెస్. అపొస్తలులకు నెక్స్ట్ స్టెప్ వాళ్ళు కూటం పెట్టుకోమని అక్కడికి వెళ్ళమని ఏం కాదు, పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి. ఇక్కడ పరిచయం అయ్యారు, శిష్యులు చూశాడు. ఎక్కడ ఏ సంఘం ఎక్కడ ఇవేమి డిస్కషన్ కాదట. మీరు విశ్వసించినప్పుడు, విశ్వాసులు చెప్పుకుంటున్నారు కదా, విశ్వసించామంటున్నారు కదా, ఎవరి మీద విశ్వాసం అని ఏం అడగకుండా మీరు విశ్వసించినప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి చెప్పండి, ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మ పొందితిరా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ సీక్వెన్స్లో వచనాలు ఎందుకు మీ ముందు ఉంచానంటే, పరిశుద్ధాత్మ దేవుని దృష్టిలో ఎంత తీవ్రమైన అంశము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన దేవుని దృష్టిలో ఎంత అమోఘమైన ఉత్తమమైన. నాకు వద్దు అనటానికి కూడా నోరు రాకూడదు, అలా అనటానికి ముందు నా నోరు పడిపోవాలి అన్నంతగా నాల్సినటువంటి మాట. అక్కడ అపొస్తలులు చూసినా అదే హడావడి, యేసుప్రభు చూసినా మీరు పొందాలి, నేను అడుగుతాను నానని. తండ్రి కూడా యోవేల ద్వారా ఎప్పుడో చెప్పేశాడు, అందరి మీద నా ఆత్మను కుమ్మరించేస్తాను. ఎందుకు సంఘానికి నిర్లక్ష్యం, ఎందుకు విశ్వాసం నిర్లక్ష్యం? ఎప్పుడు అడిగినా భూ సంబంధమైన అడుగుతాం, కాస్త తేడా వస్తే ఇది, కాస్త తేడా వస్తే అయ్యో ఉపవాసం ఉండి ఈ చిన్ని పోపు కోసం, కరివేపాకు కోసం, ఆ కూర కోసం, ఈ పప్పు కోసం అని కాదులేండి. అలాంటి తుచ్చమైన కడుపులోకి వెళ్ళిపోయేవి నిత్యమైనవి కాని వాటి కోసం అడగండి, ఇస్తాడు. కానీ అన్నిటికన్నా ముందు అవసరమైనది ఇది నువ్వు పొందాలి. ఇవ్వటం లేదని అనొద్దు, ఇస్తాడని గ్యారంటీగా చెప్తున్నాను. నేను కాదు, యేసుప్రభు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో 19వ అధ్యాయంలో ఏం జరుగుతుంది సంభాషణ అక్కడ, మీరు విశ్వసించినప్పుడు. ఏం విశ్వసించారంటే నమ్మి బాప్తిసం పొందినప్పుడు అన్నట్టు అనుకోండి. మీరు విశ్వసించినప్పుడు, నమ్మి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? ఏం పొందారు? విశ్వసించారు, ఏం పొందారు ఏమో, కానీ పరిశుద్ధాత్మను పొందితీరా? పరిశుద్ధాత్మను సంపాదించుకున్నారా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? పొందుకోవటం అంటే అప్పటికప్పుడు పొందుకోవటం కాదు, ఎవరో ఇవ్వాలి నేను తీసుకోవాలి, ఎవరో ఇవ్వాలి నేను తీసుకోవాలి. ఇంకోళ్ళు చెప్పాలంటే ఆయన రమ్మనాలి, నాలోనికి రావాలి, నేను రమ్మనాలి, ఆయన నాలోనికి రావాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పొందుతీరా అని వారిని అడుగగా, 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడా. యేసుప్రభు గురించి విన్నాము, యెహోవా గురించి విన్నాము, చాలా విషయాలు విన్నాము. పరిశుద్ధాత్మ ఏంటి, ఈ సబ్జెక్ట్ ఏంటి? మా సంస్థ ఇది నమ్మదు. ఈ మాటలు అక్కడ లేవు, కానీ మనలో మనం అడుగు చెప్తున్నా. మా సంస్థ ఇలాంటివి నమ్మదు. నో పెట్టండి, దూరం పెట్టండి, మాకు మీకు సంబంధం లేదు. మీరు యేసుప్రభు పిల్లల, మా దృష్టిలో కాదు. పరిశుద్ధాత్మ అంటూ గెంతులేస్తారు. పరిశుద్ధాత్మ అంటూ ఏదేదో తాగుబోతుల్లా తిరుగుతారు, తాగుబోతుల్లాగా చర్చలు ఏదో చేస్తారు. పరిశుద్ధాత్మను పొందిన ఆ తొలి ఘడియలో అపొస్తలులు కూడా ఏదో అయింది. ఆ మేడగదిలో ఏదో అరుపులు, కేకలు. కింద ఉన్న వాళ్ళకి ఏమనిపించిందట, మద్యం తాగటానికి వీళ్ళకి, మద్యం కాదు ఏంటి చెప్పండి, ద్రాక్షరసం పీకిల దాకా తాగటానికి వీళ్ళకి తెల్లారిందా అనుకున్నారట కొంతమంది బజార్లో. నేను అదే చెప్పుకున్నా, లోకం ఏదో అనుకుంటుందని ఆత్మ వద్దు, ఆత్మ నడిపింపొద్దు, ఆత్మ నింపుదలొద్దు. ఆత్మ నింపుదల వస్తే ఏదో వాళ్ళు అనుకుంటారట. సంస్థలు అనుకుంటే నాకు అనవసరం, ఆ సంస్థ వద్దంటుందా, ఆ సంస్థ వద్దంటుంది కాబట్టి నేను కూడా వద్దు. ఈ పెద్ద ఆయన 3 కోట్లు వేసుకొచ్చి చెప్తాడు 3 విమానాల్లో పరిశుద్ధాత్మ గురించా. అబ్బబ్బబ్బో ఎంత దూరం పెట్టేస్తాడో, 30 వచనాలు చూపిస్తాడు. నో పరిశుద్ధాత్మ అంటాడు. ఇంకా దూరం పోతే యేసుప్రభు ఏదైతే అనొద్దన్నాడో ఆ మాటలు కూడా అంటాడు. పరిశుద్ధాత్మ కాదు, దెయ్యపాత్మ అంటాడు. అంతే. పరిశుద్ధాత్మ పొందిన వారికే తెలుస్తుంది ఏది దేవునాత్మో, ఏది దెయ్యపాత్మో. పరిశుద్ధాత్మ పొందకపోతే తెలియదు. స్తోత్రం కలుగును గాక. ఏ ప్రవక్త పంపబడినవాడా అనే తెలియాలంటే వాక్యం, ఫలం. అలాగే ఇది పరిశుద్ధాత్మ కాదా అనే చెప్పేది ఆత్మ వివేచన, ఆత్మజ్ఞానం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితరా అని వారిని అడుగగా, ఎందుకయ్యా పౌలు గారు వెంటనే పరిశుద్ధాత్మ గురించి సబ్జెక్టులో దింపేస్తావు?
ఏదో కూర్చున్నారు, కూటమి పెట్టుకున్నారు, ఎంతమంది పాస్టర్గాలు పిలిచారు, ఎన్ని కూటాలు పెట్టారు, భోజనాలు కూటమి పెట్టారా, మరి ఏం సమర్పించుకున్నారు ఏంటి, ఇవేమన్నా అడగొచ్చు కదండి. మా చర్చిలో ఇవే అడుగుతాం, ముందు రక్షణ పొందిన తర్వాత ఇవే అడుగుతాం. ఓకే, లెట్ ఇట్ బి. మానవులు కల్పించిన పద్ధతులు, భక్తి పద్ధతులు ఉండనివ్వండి, నేను అవి అవలంబిస్తున్నానేమో, ఉండనివ్వండి. కానీ ఇక్కడ ఈ సబ్జెక్ట్ చూస్తే ఆత్రత చూడండి. మేము రక్షణ పొందాము, మేము విశ్వాసాలకు వచ్చాము, మేము కూడా శిష్యులమే, మేము కూడా దేవుని పిల్లలమే అని వాళ్ళు ఉంటున్నారు. ఈయన కలిశారు, ఈయన కూడా ఓహో ప్రైజ్ ద లార్డ్, వెరీ గుడ్ బ్రదర్స్ అంటూనే పరిశుద్ధాత్మ పొందారా. ఈ దినాల్లో కాదు, చాలా చాలా సంవత్సరాలు, 10, 100 తరాల క్రితం కూడా చాలా సందర్భాలు ఈ పరిశుద్ధాత్మ తీవ్రతతో, మంటతో ముందుకు సాగే దైవజనులు, విశ్వాసులు రక్షణ పొందాను, ప్రభువుని నమ్ముకున్నాను, ఎప్పుడో రక్షణ తీసుకున్నాను, ఎప్పుడో బాప్తిసం పొందాను అంటే ఈ వచ్చిన వ్యక్తులు, ఇలాంటి మంటతో ఉన్న వ్యక్తులు పరిశుద్ధాత్మ పొందామని వెంటనే అడుగుతారు. ఇప్పుడు అది ప్రశ్నలు లేవు. ఇప్పుడు ఆ ప్రశ్న అసలు విశ్వాసులు అడగరు, సేవకులు అడగరు, ఎవరు అడగరు. అసలు సబ్జెక్టే అనవసరం. అయ్యయ్యో, దేవుడు అనవసరమా? దేవుని ఆత్మ నడిపింపు అనవసరమా? ఈ ఆత్మశక్తితో తప్ప మన శరీర కార్యములను నరకలేం, చంపలేమని దేవుడు చెప్తున్నాడు. ఇది అవసరమా అనవసరమా? స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి పోతూ ఉంది సంఘం? ఏమైపోతూ ఉంది సంఘం? దేవుడు నమ్ముకున్నానంటుంది, ఆయన పంపిస్తాను, పరిశుద్ధాత్మను నమ్మనంటుంది. దేవుడు నాకు కావాలంటుంది, ఆరాధన చేస్తానంటుంది. దేవుడు ఇదిగో నా ఆత్మను పొందంటే నాకు అనవసరం అంటుంది. ఏంటి సంఘం? ఏంటి పద్ధతి? ఏంటి వైఖరి? అపస్తులకు హడావిడది, ఆత్మకు హడావిడది. కొడుకు కూడా తండ్రితో హడావిడిగా చెప్తాడు, తండ్రి కూడా కొడుకు అడగగానే పంపించేస్తాడు. ఇంత సిస్టమ్, ఇంత సెటప్ ఆది అపస్తుల కాలం నుంచి పరుగుని దేవుడు కొమ్మరిస్తూ ఉంటే మాకు అసలు ఏం అక్కర్లేదు అన్నట్టుగా సంఘాలు ఏదేదో మైమరిచిపోయినాను ఒకళ్ళు, ఏదో మర్చిపోయినాను ఒకళ్ళు, ఏదో పొడినాను ఒకళ్ళు, ఏదో అయిపోయినా అని చెప్పేసి ఒకళ్ళు నూనెను, ఒకళ్ళు నీరని, ఒకళ్ళు అది బంగారం, ఒక నీ పర్సులు ఎంత ఉందో చెప్తాను ఒకడు, నీ కార్ నెంబర్ చెప్తాను ఒకడు. అయ్యయ్యో ఏదో. ఆత్మచేత నింపబడండి, దేవునికి సంపూర్ణమైన స్వాధీనంలోకి వెళ్ళిపోండి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాటలు చదువుకుని ముగించుకుందాం. ఎందుకండి పౌలు గారిని అడుగుతుంటే, ఒకవేళ ఈ విశ్వాసులాగే మనము బిక్కువల్లో ఉన్నాం అనుకోండి, ఈ పౌలు గారు లాంటి వాడు ఎవరన్నా వచ్చాడు అనుకోండి, మనం ఏం సమాధానం చెప్తాం? ఎప్పుడు రక్షణ పొందారమ్మా? రక్షణ పొందారా? విశ్వాసాలకు వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. తూర్పుగోదావరి జిల్లా సాగదీ. ఎప్పుడో పొందామండి. ఆయన ఇచ్చారండి నాకు రక్షణ. విశ్వాసాలకు ఎప్పుడో వచ్చానండి అన్న వెంటనే ఎవరైనా ఇలాంటి పాస్టర్ గారు ఎవరో ఒక విశ్వాసం, పరిశుద్ధాత్మ పొందావా అయితే అన్నారు. పరిశుద్ధాత్మ మా సంఘంలో నమ్మం, మా అయ్యగారు నమ్మరు. ఎవరన్నా నమ్మామంటే గెట్అవుట్ అంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ లేదు, ఇంకో మాట అంటున్నాడు, అనకూడదు ఇక్కడ. గిరిశుద్ధాత్మ లేదు. వా ఇంత దూరం పోయింది సంఘం, ఇంత దూరం పోయింది. రక్షకుడు కావాలి, ఆ రక్షకుడు పంపించే ఆత్మ వద్దు, ఆ అనుభవాలు వద్దు, ఆ వరాలు వద్దు, ఆ నడిపింపొద్దు. ఆత్మపూర్ణుడై ఆత్మచేత నింపబడుతూ ఉండండి, ఆత్మచేత నడిపించబడుతూ ఉండండి, ఆత్మవశంలోకి వెళ్ళిపోతూ ఉండండి. మరి బాప్సం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితీరా అని అడిగితే వారు అంటున్నారు, పరిశుద్ధాత్ముడనేవాడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు, ఎవరూ చెప్పలేదు. ఈరోజు సంఘాలకు అది సబ్జెక్టే కాదు, స్వస్థత సబ్జెక్టు. మేము దేవుళ్ళు మనం పిలవకపోయినా మా బొమ్మలు పెట్టుకోండి, మా మినిస్ట్రీ బొమ్మలు పెట్టుకోండి. మీ కిటికీలో పెట్టుకుంటే కడుపు నొప్పి ఉండదు, బెడ్రూమ్లో పెట్టుకుంటే కాళ్ళు నొప్పి ఉండదు, వంటింట్లో పెట్టుకుంటే పప్పు ఉప్పు కొదువ ఉండదు. నా బొమ్మ మీ ఇంట్లో పెట్టుకోండి. మేము దేవుళ్ళు అయిపోతున్నాం కదా. మేము దేవుళ్ళు అని చెప్పకపోయినా దేవుడు కొడుకులం కాబట్టి మేము కూడా ఊరిగే స్థితిలోకి వచ్చేసాం కదా. నిజానికి దేవుని దగ్గరికి నడిపించినటువంటి నేను ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడే స్థితిలోకి తీసుకొచ్చి నేను వదిలేస్తే, ఆ స్థాయి, ఆ జ్ఞానం నీకు ఇచ్చి వదిలేస్తే, అమ్మో దేవుడు నువ్వు ఆత్మ, దేవుడు నువ్వు కుమారుడు, దేవుడు నువ్వు ఆత్మ, దేవుడు నువ్వు, మై గాడ్, ఈ భూమి మీద నీ ఇంట్లోనే పరలోకం, నీ ఇంట్లోనే పరలోకం, నీ ఇంట్లోనే పరలోకం. ప్రతిరోజు ఉదయం పరలోకం, మధ్యాహ్నం పరలోకం, రాత్రి పరలోకం, నీతోనే పరలోకం. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీలో, నీతో, నీ వెంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూడండి సెటప్. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మేము వినలేదు అంటే చెప్పే చోటుకు వెళ్ళలేదా? అదొక కారణం. అసలు ఎవరు చెప్పలేదా? అదొక కారణం. రక్షణ పొందమని చెప్పారు కానీ ఆత్మ గురించి ఎవరు చెప్పలేదయా? అదొక కారణం. ఇంకా కారణాలు అనుకుందాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి పౌలు చెప్తున్నాడు. అయితే చెప్తున్నాను వినండి.
చెప్తున్నాను వినండి అంటూ, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారు అని అడిగారు. అడిగినప్పుడు వారు యోహాను బాప్తిసం బట్టి. యోహాను బాప్తిసం అంటే ముంపుడు బాప్తిజం, చిలకరింపు బాప్తిజం, బాప్తిజాలు రకాలు ఉన్నాయి కదా. సముద్రంలో బాప్తిజం, గోదావరి నదిలో బాప్తిజం, కాలువగట్ల బాప్తిజం, కుండీలో బాప్తిజం, రకాలండి. ఆ రకాలు కాదు. దేన్ని బట్టి బాప్తిసం అంటే మత్తయి సువార్త యోహాను గారి దగ్గరికి పోతే, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి పోతే అరణ్యంలో కేక వేయబడి ఒక శబ్దం, ముందు పంపబడ్డానుగా నాకన్నా ముందు ఆయన ఉన్నాడని ఎవరి గురించి అయితే యోహాను చెప్పాడో ఆయన బాప్తిసం ఇచ్చే సందర్భంలో అక్కడ ఉన్నవారు అందరూ ఒడ్డు మీద నుంచి పాపములు ఒప్పుకుంటూ నీళ్లలోకి వచ్చారు. పాపములు ఒప్పుకుంటూ నీళ్లలో ములిగారు. అదే పశ్చాత్తాపంతో ఒడ్డుకి వెళ్ళారు. అప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, మేము బాప్తిసం పొందేసామంటే కుదరదు అబ్బాయి, మారు మనసు తగిన ఫలములు మీరు ఫలించాలి అంటూ వదిలేదు. ఆయన గొడ్డలి చెట్ల వేర్ర మీద ఉంది, కొమ్మల మీద కాదు, రెమ్మల మీద కాదు, వేళ్ల మీద ఉంది. జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. నమ్మినవాడు నమ్మినట్టుగా బ్రతుకుతాడు, నమ్మనివాడు నమ్మనట్టుగా ఉంటాడు. దేవునితో సహవాసం కలిగిన వాడు సహవాసం కలిగిన వాడిగా బ్రతుకుతాడు. దేవునితో సహవాసం లేనివాడు లేనట్టుగా బ్రతుకుతాడు. దేవునితో సహవాసం లేనివాది లోకం. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు కనుక ఆ సహవాసమే నీలో మార్పులు తీసుకొస్తుంది. ఆ సహవాసమే నీ మాటలో మార్పు తీసుకొస్తుంది, నీ చూపుల్లో మార్పు తీసుకొస్తుంది, నీ తలంపులో మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే లోకరీతిగా సామెతలు ఉంటే ఏమంటే 5 అడుగుల 6 అడుగుల 6 నెలలు కలిసి నడిస్తేనట, 6 నెలలు స్నేహం చేస్తేనట వాళ్ళు వీళ్ళైపోతారట, వాళ్ళు అయిపోతారట. 6 సంవత్సరాలు అయింది, నాలో ఏ మార్పు రాలేదా? దేవునితో సహవాసం చేస్తున్నా, వాక్యంతో సహవాసం చేస్తున్నా, రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, దేవునితో సహవాసమే కదా, సంఘంతో సహవాసమే కదా, మరి ఏ మార్పు రాలేదా? సంథింగ్ ఈజ్ రాంగ్. నిజానికి దేవుడంటే ఆకలి లేక కాదు, దేవుడంటే దప్పిక లేక కాదు, దేవుడంటే భయభక్తి లేక కాదు. దేవుని పట్ల భయభక్తుల దగ్గర ఆకలి కలిగే కదా ఇంతకాలం ఈ భక్తిని కొనసాగించాను. కానీ నీలో మార్పు చేర్పు వచ్చే ప్రయత్నం చేసినా ఓడిపోతున్నావు కాబట్టి నువ్వు విరమించేసుకున్నావు. ఇంక నేను ఉండలేను, ఇలాగా నేను ఇలా చేయలేను, దేవుడే చూసుకుంటాడు. ముందు పోరాడావు, తొలి దినాల్లో తొలి ప్రేమ ఇలాగ ఉండాల్సింది, అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదంటూ పోరాడావు, అవమానాలు వచ్చాయి, పోరాడావు, సార్ ఏదేదో వెలివేతలు వచ్చాయి, పోరాడావు. కానీ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసేసుకున్నావు. ఇలాగ ఉండాలి, నాకు ఆ శక్తి లేదు. అందుకే దేవుడు అంటాడు, అలాంటి సమయాల్లో కూడా నీకు శక్తినిచ్చేవాడు కావాలి. ఆయన నీలో ఉండే పరిశుద్ధాత్ముడు. ఎలా ఉండాలో అలా ఉండమని చెప్పడమే కదా, అలా ఉండే శక్తిని కూడా ఆయన నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు శక్తి పొందుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మీరేం పొందారు? మేము వెళ్ళలేదు అంటున్నారు. అప్పుడు అతడు, అలాగైతే ఎవరు? పౌలు గారు అంటున్నారు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారు అని అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టి అన్నారు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెప్పుతూ బాప్తిసం ఇచ్చాడు కదా. నా మీద కాదు, నన్ను చూడొద్దు, ఇది నా బాప్తిసం అనొద్దు, నా వెనకాలొచ్చుచున్నవాడు నాకన్నా ముందు ఉన్నవాడు ఆయన చెప్పుల వాడిని విప్పుటకు కూడా ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మలను, నేనైతే నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, ఆయనైతే మిమ్మలను పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. ఈజ్ ఎ స్పెషల్ పర్సన్, జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మలోనూ శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చే ఆయన. నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చే పాస్టర్ గారిని అంటున్నట్టుగా ఉన్నాడు యోహాను. కానీ పరిశుద్ధాత్మను పాస్టర్ గారు ఎవరండి? ఏ పాస్టర్ గారు ఇచ్చారు? ఆయన ఇచ్చారండి. ఆ పెద్ద ఆయన ఇచ్చారండి. సంస్థకు డైరెక్టర్ ఇచ్చారండి. ఈ అభిషక్తులు ఇచ్చారండి. అవును, పాస్టర్ గారు ఇస్తారు బాప్తిసం, నీటి బాప్తిసం ఇస్తారు, ఎందుకంటే దేవుని చేతిలో ప్రతినిధులు. కానీ పరిశుద్ధాత్మ ఇచ్చేవాడు పాస్టర్ కాదు, సంఘ పెద్ద కాదు, అసలు తోటి సహోదరుడు అసలే కాదు. పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చేవాడు యేసొక్కడే. నేనైతే నీళ్ళలో నేను ముంచాను కానీ తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో అంటూ నిన్ను అగ్నిలో, అభిషేకములో, ఆ వెలుగులో, ఆ సత్యములో, ఆ సంతోషముల శాంతిలో ముంచేవాడు యేసొక్కడే. బాప్తిసం అంటే ముంచబడుట, చిలకరింపులు కాదు, ముంచబడుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఏం చేయాలి? ఓహో, మీది ఆ సంస్థ కదా, మీది యోహాను, బాప్టిస్ట్ సంఘమా మీది అన్నట్టు యోహాను బాప్టిజం మీద నమ్మకం పెట్టుకోండి. ఓహో, బాప్టిస్ట్ సంఘమా మీరు, బాప్టిస్ట్ జాన్ ద బాప్టిస్ట్ సంఘమా, ఓకే, మీకు పెంతెకోస్తు అవసరం లేదు, మీకు చెప్పినా మీరు నమ్మరు. ఇది లేదండి. ఇక్కడ పౌలు దగ్గర సబ్జెక్టు ఆత్రత, పౌలు ఆత్రత.
ఎక్కడ ఎవరు ఏంటి సీక్వెన్స్ అంతా రెడీ చేసేస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మ పొందాల్సిందే. పరిశుద్ధాత్మ పొందాలంటే ఇది కాదు, యేసు నందు విశ్వాసముంచుము, ఆయనే నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. యోహాను బాప్తిసం వల్ల కుదరదు. ఆయన ఎప్పుడో చెప్పాడు, నా వెనకాల వచ్చేవాడు యేసు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మితే ఆయన మిమ్మల్ని అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిస్మం ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కనుక నా వెనక తిరక్కండి. అయ్యగారు నాకు పరిశుద్ధాత్మ చేత నింపండి, పరిశుద్ధాత్మ నాకు నింపండి. నేను కాదు, ఎవరు కాదు. పరిశుద్ధాత్మ నింపమని అడగాల్సింది దేవుణ్ణి, యేసుప్రభుని. యేసుప్రభు అంటున్నాడు, నేను నిన్ను పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. యోహాను అంటున్నాడు, వచ్చి యోహాను, నేనైతే నీళ్లలో నీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నో పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వాలంటే, పరిశుద్ధాత్మనిగా నీలోకి రావాలంటే, ఆ పరిశుద్ధాత్మ అనుభవం కావాలంటే యేసును నువ్వు నమ్మాలి. ఫస్ట్ టార్గెట్ యేసు అని చెప్పాడు. చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందాలని చెప్పాడు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు. కానీ మారు మనసు పొంది యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకోవాలి, యోహాను బాప్తిసం కాదు. ఈ బాప్తిజం కరెక్ట్. ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున వాళ్లకు బాప్తిస్మం ఇచ్చాడు. వాళ్ళు బాప్తిస్మము పొందారు ఆ మాటలు విని. ఎందుకంటే అంతకుముందు ఇదే అనుకున్నారు. కాదు కదబ్బాయి, ఇది కరెక్ట్ లైను అన్నాడు పౌలు. ఏదోట్లే యేసుప్రభు గురించే కదా, మారుమనసే కదా, నీళ్ళలోకి మునిగం కదా, పెద్ద అయిన వారు యోహాన్ గారు ఇచ్చారు కదా, అడ్జస్ట్మెంట్ చేసేసుకుందాం, దేవుడు చేసుకుంటాడు. ఇక్కడ ఈ లోకంలో మానవులు కల్పించిన పద్ధతులతో మనం అడ్జస్ట్మెంట్లు చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, అవునంటే అవునని చెప్పు, కాదంటే కాదని చెప్పు, నా మాటగా చెప్పు. ఏదోలాగా వాక్యం చెప్పి సరేలే దేవుడు చూసుకుంటూ వదలొద్దు. పౌలు గారు అలా వదిలేసి ఉంటే, పోన్లీ యోహాను గారు యేసుప్రభు కాలు గడిగాడు, యేసుప్రభు బాప్తిసం ఇచ్చాడు, చాలా గ్రేట్ పర్సన్, అదేదో తీసుకున్నారు కదా, మొత్తం నీళ్ళలోకి వెళ్ళారు కదా, యోర్దాన్లోకి వెళ్ళారు కదా, నో ప్రాబ్లం, గో హెడ్, వెళ్ళండి. పంపలేదు. నో, యేసునందు విశ్వాసం ఉంచము. యోహాను గారు ఇచ్చిన బాప్తిసం కాదు, యోహాను గారు ఇచ్చిన యోర్దాను అనేది అసలే కాదు. యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందము. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎవరు అంటున్నారు, నేను 3 సార్లు ఇజ్రాయెల్ వెళ్ళానండి. ప్రైజ్ ద లార్డ్. 3 సార్లు యేసు బాప్తిసం తీసుకున్న చోటు కూడా చూశానండి, బోర్డు పెట్టారండి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అదే చోట్లు యేసుప్రభు అలా ముందుకెళ్ళి యోహాను గారు బాప్తిసం తీసుకున్నాడండి. అక్కడే ఆ చోట్లో నేను 3 సార్లు బాప్తిసం తీసుకున్నానండి. ఎక్కడ ఇంక మనకి ఎలా కనిపిస్తాడు చెప్పండి ఆయన? అమ్మో, యోర్దాను వెళ్ళి యేసుప్రభు మునిగిన చోట మునిగాడట. నోవే, మునుగులు యోర్దాను లెక్క కాదు, నీళ్లల్లో మునగాలి. ఒక ఆయన ఎడారిలో వెళ్ళిపోతున్నాడు, ఇథియోపియా. ఫిలిప్పు గారిని ఆత్మ పరిగెత్తించాడు. ఫిలిప్పు గారు ఆత్మ గురించి లేదా బాప్తిసం గురించి లేదా యేసుప్రభు గురించి యెషయా గ్రంథంలో ఉన్న మాటల ద్వారా ఆ నపుంసకునికి చెప్పాడు. సముద్రంలో బాప్తిసం పొందితేనే, సముద్రంలో ఎర్ర సముద్రం అనేవాళ్ళు ఉన్నారు, నీరు చెరువులు కుదరదు ప్రవహించే అనేవాళ్ళు ఉన్నారు కొందరు. లేదు యోర్దాను వెళ్తేనే సరైన బాప్తిసం. యేసుప్రభు నీవు ఎదురొచ్చేసి తీసుకెళ్ళిపోతాడు పరలోకం. నేను చూస్తున్నాడు, నువ్వు ములిగావు బాబు యోర్దానులో, నువ్వు నేను ఒకటి దా పక్కన కూర్చో అన్నట్టుగా కొంతమంది అతిశయపడిపోతుంటారు. ఆ ప్లేస్లో బాప్తిసం తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నా సరే, ఇది ఆఫ్టర్ ఆల్ నథింగ్, అది స్పెషల్. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కాదు, విశ్వాసం ముఖ్యం. స్తోత్రం కలుగునగాక. ఎందుకు ఈ మానవ కల్పించిన పద్ధతులు? ఈ గోతులోన, ఆ కుండిలోన, ప్రవహించే నదిలోన, సముద్రంలోన, ఇక్కడ ఉప్పు ఎక్కువ ఉంటుంది, అక్కడ ఉప్పు ఎక్కువ ఉండదు, అది పలానా ఇది పలానా. ఆ ఎడారిలో సముద్రం ఎక్కడుందండి? ఎడారిలో నదులు ఎక్కడున్నాయండి? ఎడారిలో ప్రవహించే చోట్లు ఎక్కడున్నాయండి? మనలో మనమాట. ఫిలిప్పు గారికి తెలియదా? ఆయనకేమన్నా ఏమైనా అయిందా మనసుకి? ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నాడండి. ఆయన ఆత్మానుసారుడు ఏంటండి? ఆయన ఆత్మ కొనుక్కోవటం ఏంటండి? ఎడారిలో బాప్తిసం ఇవ్వటం, ఎడారిలో గుంటలో బాప్తిసం ఇవ్వటం ఏంటండి? ఆయన అసలు పరిశుద్ధుడైనా? తీసేయండి ఆయన ఫిలిప్పు గారిని. నోవే. ఆ స్థాయిలో కొట్టేసుకుంటున్నారు సంఘాలు. కాలం మీద చెయ్యేసి వాదోపవాదాలు చేసేసుకుంటున్నారు. ఇన్ని పుస్తకాలు లైబ్రరీలు నిండిపోతున్నాయి. మనలో మనమాట కోపంతో కాదు, ఒక ఆలోచన చేద్దాం, ఒక దృశ్యం చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో సన్నివేశాలు చూద్దాం. ఎక్కడ తీసుకున్నాడు, వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు, వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఎలాంటి నీటిలో తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు,
ఎప్పుడు ఇచ్చారు? ఇవన్నీ ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆయువు పట్టు మనకు దొరుకుతుంది, విశ్వాసం మనకు దొరుకుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెంటనే వారికి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచమని చెప్పి క్లుప్తంగా సువార్తను ప్రకటించాడు. ఎవరు? పౌలు. ప్రకటించగానే ఆ మాటలు విన్నారు. విన్న తర్వాత వాళ్ళు ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మం పొందారు. ఆ తర్వాత 6వ వచనం, తరువాత అయిపోయింది. నో, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా, అంటే ఈ మధ్యలో వచనం లేదు, పరిశుద్ధాత్మ మర్చిపోయాడు అని చెప్పను. కానీ పేతురును యోహానును యెరూషలేము నుంచి పెద్దలు పరిగెత్తించిన రీతిని మాటలు మనసులో పెట్టుకుని ఆ ఉద్దేశాన్ని ఇక్కడ పెట్టుకుంటే పౌలు అంతటితో వదిలిపెట్టలేదు అని అనుకుంటా. పౌలు అంతటితో యోహాను గారు కాదబ్బాయి అని యేసు దగ్గరికి వచ్చే వరకు వదిలిపెట్టలేదే వాళ్ళను. ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్గా నడిపించాడు. అంత కరెక్ట్గా అలాగూ నడిపించిన పౌలు తాను పొందిన అనుభవం, బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు అననీయ ద్వారా. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ పొందాడు, బాప్తిసం పొందాడు. తన అనుభవం చెప్తాడు కదా. కనీసం వెళ్ళిపోండి అబ్బాయి చూసుకుందాంలే అనలేదు కదా. అంతటి దాని తర్వాత పౌలు వారి మీద, అంటే పేతురు యోహాను ఎలాగైతే సమరీయులకు యేసు పరిశుద్ధాత్మ గురించి చెప్పారో వాళ్ళు ఆ మాటలు నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు. అలాగున్న తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా, పేతురు యోహాను సమరీ ప్రజల మీద, రక్షణ పొందిన వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేసాడు. స్తోత్రం కలుగును గాక. పేతురు యోహాన్లు చేతులు ఉంచారు కాబట్టి పరిశుద్ధాత్మ, కాబట్టి పరిశుద్ధాత్మని ఇచ్చిన వారు పేతురు యోహాన్లు కాదు. అది కూడా సబ్జెక్టే కదా. పేతురు యోహాన్లు చేతులు ఉంచకపోతే పరిశుద్ధాత్మ రాడు కదా అన్నట్టు ఉంది కదా. వాళ్ళు చేతులు ఉంచారు కాబట్టే పేతురు యోహాన్లు ఇచ్చినట్టే లెక్కండి అననే అవకాశం ఉంది. ఎవరి చేతులు వేసినా, ఎవరేం చేసినా, అది స్వస్థత అయినా, పరిశుద్ధాత్మ పొందటమైనా అంత యేసు, అంత తండ్రి, అంత తండ్రి కుమార పరిశుద్ధాత్మ. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టేశారు. స్తోత్రం కలుగును గాక. భాషలతో మాట్లాడి ప్రారంభించారు, ప్రవచించటం కూడా మొదలుపెట్టేశారు. అప్పుడు అలాగున పౌలు ద్వారా ఎంతమంది అనుభవంలోకి వచ్చారట? ఇంచుమించు 12 పురుషులు. స్తోత్రం కలుగును గాక. ముగిస్తున్నానమ్మా, ముగిస్తున్నాను. ఎలా చెప్పాలి, ఎలా ముగించాలి? పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటున్నాను. ఒకే మాట చెప్పగలను. ఆత్మ పొందినవారు రోజు ఆత్మ వశంలోకి వెళ్ళిపోండి. రోజు ఆత్మ పొందామనుకుంటే కాదు, ఆత్మకు స్వాధీనం అయిపోవాలి. ఎస్, రోజు ఆత్మకు స్వాధీనం అయిపోవాలి. ఆదివారం మాత్రమే ఆత్మ నాకు యజమాని, నేను ఆయన సేవకుడిని. సోమవారం నుంచి ఆయన ఎవరో, నేనెవరినో. ఆదివారం మాత్రమే యేసు నాకు రాజు, నేను ఆయన చేత పరిపాలించబడతాను. సోమవారం నుంచి శనివారం వరకు ఆయన ఎవరో, నేనెవరు. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి నా రాజు, నా రాజు, నా ప్రభు. కుదరదు. ఆయన రాజుగా ఆదివారం మాత్రమే కాదు, 24 గంటలు, పగలు రాత్రి, బ్రతుకు కాలం అంతా యేసు నీకు రాజుగా ఉండాలి, యేసు నీకు ప్రభువుగా ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నింపబడ్డన భాషలతో మాట్లాడి ఈ మధ్యన ప్రవచన కూడా చెప్తున్నాను, అంతటితో ఆగిపోవద్దు. అక్కడ కాదు, రోజు ఆయనకు స్వాధీనమైపోవాలి. నీ సర్వ శరీరాన్ని, నా సర్వ శరీరాన్ని ఆయన స్వాధీనం చేసేయాలి. సర్వాంగ హోమముగా, సజీవ యాగంగా. అయ్యా, రోమిలకు రాసిన పత్రికలు పౌలు గారు చెప్పారు, ఇచ్చేస్తున్నాను శరీరం, ఇచ్చేస్తున్నాను అంటే కుదరదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆయనకు నువ్వు వశమైతే ఆ సమర్పించుకోవటం ఏంటో ఆయన చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమర్పణకు ఉన్నటువంటి అనుభవం చెప్తాడు, ఆ త్యాగం చెప్తాడు, ఆ రోషం చెప్తాడు, ఆ పట్టుదల చెప్తాడు. అందుకే ముందు ఆత్మను పొందితే సమర్పణ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఆత్మను పొందితే యాగముగా ఆయనకి ఇచ్చేయటం అంటే ఏంటో తెలుస్తుంది. ఆత్మను పొందితే ఆయన చేత నడిపించబడటం ఏంటో తెలుస్తుంది. ఆయననే లేకపోతే ఆయన చేత ఎలా నడిపించబడతాను నేను? ఆయనే నాలో లేకపోతే ఆయన చేత ఎలా నడిపించబడతాను? దేవుడు మాట్లాడతాడు. వాక్యం చూస్తే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. యేసుతో మాట్లాడాడు, పౌలుతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు, అపొస్తలులతో మాట్లాడాడు, అందరితో మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడిన ఆత్మ నీలోకి వచ్చి నీతో కూడా మాట్లాడతాడు. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్నం నశతర్యారి దత్తరియో రషందర యొక్క దేవుడ బహుమానం ఈరోజు ఇవ్వబోతున్నాడు.
ఎప్పుడూ కొంచెం కదిలాను, ఏదో ఒకటి రెండు మాటలు దద్ద అన్నాను. మళ్ళీ 16 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఆయన వదిలేసాడు అనుకోవద్దు, లేదా నువ్వు వదిలేసావనుకోవద్దు. అప్పుడు ఏదో అనుకున్నాను కానీ వచ్చింది, కానీ తర్వాత ఏ పుస్తకాలు చదివాను, ఏవో పాస్టర్ గారు వచ్చారు, మా వీధిలో కూటమి పెట్టారు, ఇలాగ అన్నారు. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది. భాషలు మాట్లాడుతుంటే దైవమే బాబోయిన భాషలు మాట్లాడటం మానేశాను. పరిశుద్ధాత్మ కావాలనుకుంటున్నాను కానీ చాలా సందర్భాల్లో పుస్తకాలు చదివాను, ఆ ప్రసంగాలు విన్నాను, యూట్యూబ్లో ప్రసంగాలు విన్నాను, పరిశుద్ధాత్మ లేదు ఏమి లేదంటూ అవి ఎక్కువైపోయాయి. చాలామంది వినేస్తున్నారు, లైకులు ఎక్కువైపోయాయి. బహుశా అదేనేమో, అయితే నేను మాట్లాడేది అది ఆత్మగాదేమో, అయితే నేను నడిపించబడే దురాత్మేమో, అమ్మో అనుకుంటూ ఏదో అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయాను. అపవాది ఎన్ని రకాలైనా నిన్ను పడగొడతాడు, అబద్ధాలు చెప్పి పడగొడతాడు. కనుక అలాగొనొకప్పుడు మండి, అలాగొకప్పుడు ఆనందించి, అలాగొకప్పుడు ఆత్మచేత నడిపించబడి చాలా కాలం తర్వాత ప్రసంగాల వల్ల, మరొక కారణం వల్ల వదిలేస్తూ ఆయన నేను వదిలేశాడనే భావనతోనో నువ్వు సైలెంట్గా ఉన్నాయేమో. ఈరోజు ప్రభు నిన్ను మరలా మండిస్తాడు. నీవు లేకుండా ఆయన లేడు, ఆయన లేకుండా నువ్వు లేవు, మనము లేకుండా ఆయన లేవు. తీగలు లేకపోతే ద్రాక్షవల్లికి అందమే లేదు అనుకుందాం కాసేపు. అందుకే ఆయన ఎలా తప్పించిపోతాడంటే, నేను మీరు ఒక్కటమ్మా, నన్ను చూస్తే మీరు కనపడాలి, మిమ్మల్ని చూస్తే నేను కనపడాలమ్మా, ఇద్దరు మనం చేయబట్టుకుంటే ఎవరిని చూస్తే మనం ఇద్దరం ఒక్కళ్ళ కనపడాలమ్మా. అందుకే మీరు నా యందును, నా మాటలు మీరందును, మేము ఒక్కటి.